హలో నమస్తే, వెల్కమ్ టు పాడ్కాస్ట్లో ఈరోజు ఒక సర్ప్రైజింగ్ గెస్ట్ ఉన్నారు. తను యాక్టరో, మోటివేటరో, లేకపోతే పొలిటీషియనో ఏంటో తెలియదు. ఇంటర్వ్యూ తర్వాత తెలుస్తుంది మనకి. హలో అండి, నమస్తే. నమస్తే. మాధవీలత గారు ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఏ- ఏ- ఏమని కాల్ చేయలేను మిమ్మల్ని? అంటే ఇప్పుడు పిలిచారు కదా మాధవీలత అని. మాధవీలత, వాట్ ఈజ్ మాధవీలత? మాధవీలత ఇస్ ఎవ్రీథింగ్, వెర్సటైల్. వర్స్టైల్. సూపర్ సూపర్, గుడ్ టు నో. ఎక్స్ప్లెయిన్ చేయండి ఎలా వర్స్టైల్ అని. ఎలా వెర్సటైల్ అంటే లైక్ ఐ వాజ్ ఇన్ టు సినిమా ఇండస్ట్రీ కాబట్టి యాక్టర్, ఐ వాజ్ ఇన్ టు పాలిటిక్స్ కాబట్టి పాలిటీషియన్, కంటెస్ట్ చేశాను కాబట్టి పాలిటీషియన్ అని చెప్పుకోవచ్చు. ఆబ్వియస్లీ కంటెస్ట్ చేశారు. అండ్ నాకు ఇన్స్పైర్ చేయడం ఇష్టం కాబట్టి ఇన్స్పైరర్ అని చెప్తాను. నేను మోటివేటర్ అన్నాను, ఇన్స్పైర్ చేస్తాను. మోటివేషన్ కూడా అంటే లైక్ పొలిటికల్ గా మాట్లాడితే ఇన్స్పైరర్, యంగ్స్టర్స్ కి లవ్ లైఫ్ గురించి కృష్ణ గురించి చెప్తే మోటివేటర్. ఇప్పుడు రెండు చేస్తున్నారు. ఎస్, యంగ్స్టర్స్ కంటే మీరు కూడా ఇంకా యంగ్స్టర్ గా ఫీల్ అవ్వట్లేదా? యంగ్స్టర్ గా ఫీల్ అయిపోయాను కాబట్టి మా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్తాను. ఓకే ఓకే. ఆఫ్ కోర్స్ వీఆర్ గ్రోయింగ్ ఓల్డ్ బట్ స్టిల్ వి షుడ్ ఫీల్ యంగ్ హార్ట్. ఎందుకు కంటెస్ట్ చేశారు కదా, మళ్ళీ సైలెంట్ అయిపోయారు? బికాస్ నాకు ఒక్కసారి కంటెస్ట్ చేయాలనిపించింది, అది చూద్దాం అనిపించింది. ఆ ట్రీ ఎలా ఉంటుంది, ఎలక్షన్ ట్రీ ఎలా ఉంటుంది నాకు తెలుసుకోవాలనిపించింది. అండ్ దట్టు బీజేపీ ట్రీ ఎలా ఉంటుంది అన్నది కొంచెం డీప్ డౌన్ వెళ్ళాలి, బాగా రూట్స్ వెళ్తే తప్ప అవి అర్థం కాదు. అది పెద్ద ట్రీకి కింద వేర్లు ఎట్లుంటాయో అలా ఉంటాయి. చాలా పెద్ద స్కూల్, వివిధ క్షేత్రాలు, దాంతోపాటు పార్టీ ఇదంతా ఎలా పనిచేస్తుందని అది తెలుసుకున్నాను. అండ్ గుంటూరులో కంటెస్ట్ చేయడం వల్ల, అండ్ మీరు కూడా ఇంటర్వ్యూ చేశారు వచ్చి గుంటూరుకి మన ఆఫీస్కి, అండ్ ఇంకా ఎక్కువ నేర్చుకున్నాను పాలిటిక్స్. ఎందుకంటే మీకు కూడా తెలుసు, తెలంగాణలో పాలిటిక్స్ ఒక రకంగా ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఇంకో రకంగా ఉంటాయి. అందులో విజయవాడ గుంటూరు మరో రకంగా అసలు రాడ్. సో అక్కడ కంటెస్ట్ చేయడం వల్ల నాకు పొలిటికల్ నాలెడ్జ్ ఎక్కువగా వచ్చింది. పర్సన్స్, పొలిటీషియన్స్ ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటారు, ఆన్ స్క్రీన్ ఎలా ఉంటారు, ఎలా ట్రీట్ చేస్తారు, బిఫోర్ ఎలక్షన్ ఎలా ట్రీట్ చేస్తారు, ఆఫ్టర్ ఎలక్షన్ ఎలా ట్రీట్ చేస్తారు. సొంత పార్టీ వాళ్ళు అయినప్పటికీ కూడా పార్టీ సిద్ధాంతాలు ఒకటే అయినప్పటికీ మనుషులు ప్రాంతాలను బట్టి మారిపోతూ ఉంటాయి. అవి తెలంగాణ ఆంధ్రాకి ఎట్లా, మరి హైదరాబాద్కి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వేరే ప్రాంతాలకి ఎంత డిఫరెన్స్ ఉందో ఆంధ్రాలో కూడా అంత డిఫరెన్స్. సో ఎక్కువ నేనేం తప్పు పట్టాను, కానీ బిట్టర్ ఎక్స్పీరియన్స్ అయితే లేదు, కానీ కొంచెం టఫ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేసిన గుడ్ లెసన్స్ అవి నాకు. వాళ్ళు చాలా పాలిటిక్స్ నేర్పించారు. 10 ఏళ్ల రాజకీయం నాకు ఒక్కసారితో నేర్పించారు. ఐ వాంట్ టు బి కంటెస్ట్ చేయడం వేరు, పాలిటిక్స్ లో ఉండడం వేరు. ఎగ్జాక్ట్లీ. మీకు 10 years లో రెండు ఎక్స్పీరియన్స్ వచ్చాయి, రెండు నేర్పించారు. ఐ థ్యాంక్స్ టు గుంటూరు బీజేపీ పీపుల్. గుంటూరు 2 రైట్. సో మళ్ళీ కంటెస్ట్ చేయాలని ఆలోచన లేదు ఇంకా? నాకు నిజంగా ఎప్పుడు కంటెస్ట్ చేయాలని ఆలోచన లేదు, ఒక్కసారి కంటెస్ట్ చేయాలని అనిపించింది. బికాజ్ మేబీ అంటే నన్ను నేను ఎప్పుడు రీడ్ చేసుకుంటూ ఉంటా. నేను పబ్లిక్ పాలిటిక్స్లో ఉండే పర్సనాలిటీకి నేను పనికిరాను. ఎందుకు పనికిరాదు? మీరు ఎప్పుడు ఏదో నేను చూస్తుంటా, మీ సోషల్ మీడియా ఫాలో అవుతుంటా, ఎప్పుడు ఏదో అక్కడ పంచుతూ ఉంటారు, ఏదో సోషల్ సర్వీస్ లో ఉంటారు, కంటిన్యూస్ గా ఉంటారు. దట్ ఈస్ సోషల్ సర్వీస్. పొలిటీషియన్స్ సోషల్ సర్వీస్ చేయడం వేరు, వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్ కోసం చేస్తారు. అవును. మీరు ఆంధ్రప్రదేశ్ లో కంటెస్ట్ చేస్తారు, హైదరాబాద్ లో సోషల్ సర్వీస్ చేస్తారు, బెంగళూరులో ఇంకేదో చేస్తుంటారు. మరి అన్ని ఉన్నప్పుడు ఎందుకు చేయరు? రైట్. సోషల్ సర్వీస్ అనేది నక్షత్ర ఫౌండేషన్ స్టార్ట్ చేసి 11 years అయింది. సో నాకు సర్వీస్ చేయటం ఇష్టం. అక్కడ మనం సర్వీస్ చేసేటప్పుడు ఎవరికి చేస్తాం? ఆర్ఫన్స్కో, ఓల్డ్ ఏజ్ పీపుల్కో, అంటే నీడీకి చేస్తాం మనం. ఓకే. వాళ్ళు ఎవరు మనల్ని క్వశ్చన్ చెయ్యరు. పర్పస్ ఆఫ్ సోషల్ సర్వీస్ అంతే. నాకు ఏంటంటే వాళ్ళ కోసం ఎవరు వెళ్ళరు. మనం వెళ్ళినప్పుడు ఒకరోజు మన చుట్టాల ఇంటికి వెళ్ళినట్లు వాళ్ళకేదో మనం కొంచెం సహాయం చేసి, అట్ ద సేమ్ టైం వాళ్ళ ఇంటికి లేక వాళ్ళు ఉన్న ప్లేస్కి వాళ్ళొక సిస్టర్ వచ్చిందో, లేకపోతే ఓల్డ్ ఏజ్ పీపుల్కి అయితే వాళ్ళ మనవరాలు వచ్చిందో, అలాంటి ఒక ఫీల్ క్రియేట్ చేయడం కోసం. మనం ఇప్పుడు ఈ రోజుల్లో లేవు, కానీ మన చిన్నప్పుడు సంవత్సరానికి ఒకసారి చుట్టాలు వస్తే అసలు భలే ఉండేది ఫీలింగ్. చాలా బాగా అలా వెళ్ళిపోయేటప్పుడు ఏడ్చి మనం గోల చేసి, ఇలాంటి ఒక ఫీల్ ఈ రోజుల్లో మిస్ అయిపోయింది. అది ఓల్డ్ ఏజ్ పీపుల్కి అట్లా క్రియేట్ చేయడం నాకు ఇష్టం. అందులో నాకు హ్యాపీనెస్ వస్తుంది. బట్ పాలిటిక్స్ అనేది వర్క్ చేయడం నాకు ఎప్పుడు హ్యాపీనే. నేను ఎలక్షన్లో మనం ఇందాక మాట్లాడుకుంటున్నప్పుడు చెప్పారు, గెలిచే పార్టీలు ఎంత పనిచేశారో మీరు అంతే పనిచేశాము. నేను చాలా ఎంజాయ్ చేశాను. ఎంజాయ్ అంటే చాలా మంది అనుకుంటారు ఇంకో రకం ఎంజాయ్ కాదు, అలా
డోర్ టు డోర్ వాక్ చేయటము, మాట్లాడటము, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం, అంటే చేసే పనిని నేను ఎంజాయ్ చేశాను. అంటే మైండ్ఫుల్, చాలా మైండ్ఫుల్గా వర్క్ చేశాను నేను. సో ఐ వాజ్ హ్యాపీ, ఐ లెర్న్. బట్ నాకు ఎప్పుడు ఆన్ స్క్రీన్ ఉండడం ఇష్టం, మాట్లాడడం ఇష్టం. ఎందుకంటే ఇప్పుడు ఎన్ని స్థానాలు కంటెస్ట్ చేస్తున్నారు ఆంధ్రాలో బీజేపీ? 11. అంతే కదా. సో ఇప్పుడు ఆ 11 బీజేపీ కంటెస్టెంట్లో నేను ఉంటేనే బీజేపీ అయిపోను, కానీ మాట్లాడగలగాలి. రాష్ట్రానికి ప్రభుత్వం ఏం చేస్తుందని మాట్లాడే వాళ్ళు ఎక్కువ మంది కావాలి. బికాజ్ ఒకప్పటి రోజుల్లో అంటే జనాలకి సోర్స్ లేదు. అప్పుడు మనం మీటింగ్లు పెట్టాలి, మైకులు పెట్టాలి, ఫిజికల్గా వెళ్ళాలి, ఇవన్నీ. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. ఆ టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఇక్కడ మనం కూర్చొని అదే ఆన్ స్క్రీన్లో ఇదే దాన్ని చేతిలో ఉన్న ఫోన్లో చూసుకుంటున్నారు. చూసుకునేదేం ఏలియన్స్ కాదు, మన మనుషులే, మనమే చూసుకుంటాం. సో మనం టెక్నాలజీని వాడుకుంటూ ఐ వాంట్ టు స్పీక్ మోర్ అండ్ క్రియేట్ అవేర్నెస్, నాలెడ్జ్, పాజిటివ్ స్ప్రెడ్ చేయాలన్నది నా. అదర్ పార్టీస్ని తిట్టడం, వాళ్ళని అబ్యూస్ చేయడం అది నా ఇంటెన్షన్ కాదు. సో ఐఎమ్ ఆన్ దట్ డ్యూటీ. ఓకే. సో పాలిటిక్స్ లో ఉంటారు, మోటివేట్ చేస్తూ ఉంటారు ఎస్ పబ్లిక్ ని, మీ పార్టీని, ఎస్ మీ పార్టీ వైపు జనాలను ఆకర్షించేలాగా, ఎస్ నిజాలు చెప్పేలాగా. అండ్ మనం నిజాలే మాట్లాడతాం. సో బీజేపీలో ఉన్నాను కదా, మనం ఆరెంజ్ కండువా తీసేది లేదు అసలు. తీసేది లేదు. కాషాయం కమలం వదిలేదే లేదని చెప్పాను. పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా, అంటే జనరల్గా పదవులు వేరే వాళ్ళు ఇస్తుంటే వెళ్ళిపోతూ ఉంటారు సహజంగా. అది కూడా వాళ్ళను ప్రతి ఒక్కళ్ళని తప్పు పట్టక్కర్లేదు. కొంతమంది పదవుల కోసమే వెళ్తే తప్పు. సో మా పార్టీలో మామూలుగా సీనియర్లు కూడా ఏం చెప్తారంటే, నీకు మన పార్టీ వాళ్ళు పదవి ఇవ్వకుండా వేరే వాళ్ళు పదవి ఇస్తే వెళ్ళు, తీసుకో, కానీ దేశాన్ని, ధర్మాన్ని రెండింటిని వదలకు. ఈ రెండు గుర్తుపెట్టుకో. పార్టీని వదిలే వాళ్ళు కూడా చెప్తారు ఆ విషయం. పార్టీ వదిలేవు. ఎందుకంటే ఇప్పుడు మీరు పార్టీలో ఉన్నారు, మీరు వెళ్ళిపోతా అంటే నేను మిమ్మల్ని పట్టుకోలేను కదా. మీ వ్యక్తిగత అభిప్రాయాలు అవి, కానీ దేశాన్ని, ధర్మాన్ని వదలు, సిద్ధాంతాలను వదలకు. నీ దేశం, నీ ధర్మం అని వచ్చినప్పుడు యూ హ్యావ్ టు బీ వాట్ యాక్చువల్లీ యు ఆర్. దాన్ని దాటి ఆ పార్టీ ఏదో చేసేయమంది కదా అని చేసేయకూడదు. ఒకళ్ళని తిట్టమంది కదా అబ్యూజివ్గా అంటే, మానసికంగా మనల్ని మనం చంపేసుకొని ఈ పార్టీలో ఉన్నాం కాబట్టి వాళ్ళు తిట్టక్కర్లేదు. దేశం, ధర్మం వదలకు. ఎందుకంటే నాకు ఒకటే చెప్పారు, అలా వెళ్ళే సిచ్యువేషన్ వచ్చినప్పుడు నీ చేతిలో పవర్ ఉంటేనే నువ్వు 10 మందికి ఏమైనా చేయగలవు. నీ చేతిలో పవర్ లేకపోతే 10 మందిలో నువ్వు కూడా ఒకదానివే కదా. ఆ నువ్వు ఒకదానివి నువ్వేం చేస్తావు? ఏం చేయవు. నువ్వు ఒక ఓటర్ అంతే, నువ్వు ఒక కార్యకర్త కాదు. నువ్వు ఎవరికైనా ఏమన్నా చేయాలంటే పవర్ ఉంది కాబట్టి, మన పార్టీ ఇవ్వకపోతే వేరే పార్టీలోకి వెళ్ళాలంటే వాళ్ళు పవర్ ఇస్తే వెళ్ళు, బట్ కీప్ డూయింగ్ వర్క్ ఫర్ నేషన్, వర్క్ ఫర్ ధర్మ. బట్ నేను వెళ్ళలేదు. చాలా మంది పొలిటీషియన్స్, యాక్టర్స్ పర్టికులర్గా ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన పాలిటిక్స్ లోకి వస్తుంటారు, ఫట్ పార్టీలు మారుతారు, లేకపోతే వచ్చి వెళ్ళిపోతారు. మీరు ఇంత తొందరగా ఎలా భారతీయ జనతా పార్టీ ఐడియాలజీని ఓన్ చేసుకున్నారు? ఈవెన్ వేరే పార్టీలో పనిచేస్తున్న పొలిటీషియన్స్ కూడా భారతీయ జనతా పార్టీలో పోతే ఎమర్జ్ అవ్వలేరు, అంటే ఓన్ చేసుకోలేరు, చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. మీరు ఎలా? చిన్నప్పటి నుంచే మా ఇంట్లో అలానే కదా పెంచారు. అది కొత్తగా బ్యాక్గ్రౌండ్ ఉందా ఫస్ట్ ముందు నుంచి? ఆర్ఎస్ఎస్ కాదు, కానీ ఆర్ఎస్ఎస్ అంటే మా ఇంట్లో వాళ్ళకి అసలు ఏం తెలియదు. బికాజ్ మా పేరెంట్స్ ఆంధ్ర నుంచి, మనకు ఆంధ్రాలో పెద్ద డీప్ రూట్స్ లేవు బీజేపీకి. బట్ మా తాతగారు, అంటే మా మదర్ వాళ్ళ నాన్నగారు వచ్చేసి యాంటీ కాంగ్రెస్. నేను అది చాలా ప్రౌడ్గా చెప్తా. తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో పెట్టే వరకు అసలు ఓటు వేయలేదంట, వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోలేదు. వేరే పార్టీలు ఉన్నాయి, అదే కాంగ్రెస్ ఉండేది, ఆయన అసలు ఓటు హక్కును వినియోగించుకోలేదట. మా అమ్మమ్మ గానీ తాతయ్య గానీ మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తర్వాత వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకున్నారంట, ఇన్క్లూడింగ్ మై మదర్. అందరూ వెళ్ళి మొట్టమొదటిసారిగా, నా చిన్నప్పటి నుంచి నేను చూస్తూ పెరిగింది కూడా ఇంట్లో ఆ సైకిల్ గుర్తు. తర్వాత అప్పుడప్పుడే అదే సమయంలో 80లో బీజేపీ కూడా స్టార్ట్ అవ్వడం, దాని గురించి రెండు సేమ్, అది 80, ఇది 82 టీడీపీ, 80 బీజేపీ. సో అదే జనసంఘ్. అలా అదే ఐడియాలజీతో పెరుగుతూ వచ్చాను కాబట్టి మా ఇంట్లో మా మదర్ ఎప్పుడు చెప్తుంది, తాత ఇలా నా చిన్నప్పుడే మా తాతగారు చనిపోయారు కానీ బట్ ఐడియాలజీ సేమ్. నేను ఎన్జిఓ స్టార్ట్ చేసినప్పుడు చేస్తానని చెప్తే కూడా మా మదర్ అనింది, నేను చెయ్యనా అంటే, ఏం చేస్తా, మా నాన్నలాగా నువ్వు చేస్తానంటే నేనేం చేయలేను కదా, కానీ కంటిన్యూ చేయాలి. సో యాక్టింగ్ అన్నది, అవును, యాక్టింగ్ అన్నది తాతగారికి ఉన్న ఇంట్రెస్ట్ అంట. ఆయన గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు. సో ఫస్ట్ ఎర్లియర్ వచ్చేసి ఆయన ఆర్మీలో చేశారు. వాళ్ళ ఆర్మీ ఆఫీసర్ మందు తాగమన్నాడని చెప్పేసి
నేను మందు తాగనంటే, తాగకపోతే పీకేస్తా అని చెప్తే, నువ్వేంటి పీకేసేది, నేనే వెళ్ళిపోతున్నా అని చెప్పేసి రిజైన్ చేసి వచ్చేసాడంట. ఓ మై గాడ్! ఆయన ఆ రెబలే మీకు ఆ వచ్చిందా? రెబల్. తర్వాత ఆర్ఎన్బిలో చేస్తూ ఉండేవాళ్ళు. ఎప్పుడన్నా అట్లా మంత్లీ వన్స్ ఇట్లాంటి ఏమన్నా వస్తే ఊర్లలో నాటకాలు వేసేవాళ్ళు కదా. హ్మ్. ద్రౌపది పాత్ర ఎక్కువ చేసేవాడంట. హ్మ్. సో యాక్టింగ్ ఫీమేల్ క్యారెక్టర్ చేశారు. ఫీమేల్ క్యారెక్టర్ చేసేవాళ్ళంట. నా చిన్నప్పుడు మా తాతగారిది ఒక పెట్టె ఉండేది. అందులో హ్మ్. నగలు, చీరలు అవన్నీ ఉండేవి. హ్మ్. అప్పటికి తాతగారు చనిపోయారు కానీ ఆ పెట్టె అలా ఉండేదన్నమాట. హ్మ్. సో యాక్టింగ్ ఆయన నుంచే వచ్చింది. హ్మ్. సోషల్ సర్వీస్ ఆయన నుంచే. ఒంటి మీద షర్ట్ ఇప్పేసి ఒక్కొక్కసారి బనియన్‌తో ఇంటికి వచ్చేస్తారంట. అమ్మ "ఏం నాన్న అలా లేదంటే" "అది రోడ్ పక్కన వాళ్ళెవరికో బట్టలు లేవమ్మా అందుకే ఇచ్చేసి వచ్చా." ఇప్పుడు ఇలా సినిమాల్లో చూస్తున్నాం ఇటువంటి. బట్ ఆయన ఆ! దశాబ్దాల క్రితం చేసేసారు. సో అవన్నీ మా అమ్మ చెప్తుండేది. ఏమీ చెప్పేవాడు కాదు మాకు ఇంట్లో ఆయన ఏం చేసి వచ్చాడనేది. కానీ ఏదో ఒకటి చేసేసి ఖచ్చితంగా వస్తాడు. నీకు గూడా అదే బుద్ధులొచ్చినాయి. నేనేం చేయలేను ఇంకా. సో ఇన్‌బిల్ట్ మీకు భారతీయ జనతా పార్టీ ఐడియాలజీ ఉంది. ఉంది. ఇన్‌బిల్ట్ ఉంది అది. యెస్. సో అందుకని దాన్ని అడాప్ట్ చేసుకున్న. పైగా మా ఇంట్లో నేను చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగింది సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ ఈ 2 ఫోటో. ఒక సైడ్ దేవుడి ఫోటోలుంటే ఇంకో సైడ్ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ ఈ 2 ఫోటోలుండేవి. హ్మ్. మా అన్న భయంకరమైన వీరాభిమాని. హుహు. అయితే అయితే ఆర్మీకి పోవాలి, లేకపోతే అసలు బతికి వేస్ట్ మనిషి అనేవాడు. ఓహ్! హ్మ్. సో అలా చూస్తూ పెరిగిందాన్ని ఇంకెలా ఉంటాను నేను. హుహుహు. ఇప్పుడేంటి ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ చూస్తున్నారు కదా బయట నుంచి. అబ్బో! ఎలా అనిపిస్తోంది? అబ్బో! భలే ఉంది. బాగున్నాయా? చాలా చాలా బాగున్నాయి. కూటమి పోయినసారంటే బీజేపీ. తెలంగాణ పాలిటిక్స్ చాలా సప్పగా ఉన్నాయి. హ్మ్. ఆంధ్ర ఆంధ్ర చాలా హాట్‌గా ఉంది. చాలా హాట్‌గా ఏమనిపిస్తుంది ఉంది. మీకు? యాక్చువల్లీ టు బి ఆనెస్ట్‌లీ భలే తమాషాగా. తమాషా ఏంటండి? అక్కడ రాష్ట్రం కోసం కొట్టుకుంటుంటే వాళ్ళు మీకు తమాషా. మరి ఏం చేయను, నాకైతే భలే నవ్వొస్తుంది. నన్ను ఏం చేయమంటారు చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు కష్టపడి భారతీయ జనతా పార్టీని టీడీపీని కలిపారు. పెద్ద హ్మ్. ఎపిసోడ్ పూర్తయింది. హ్మ్. ఇప్పుడు కలిసి ఎలక్షన్ రాయబారి చేశారు అంటే మంచిదే కదా యాక్చువల్లీ. ఆయన నిన్న బాధపడుతున్నారు. హ్మ్. మధ్యవర్తిత్వం అనవసరంగా చేసి చేశాననే. చేసి మధ్యవర్తిత్వం చేస్తే పెద్ద మనిషి అంటారు. హ్మ్. మధ్యవర్తిత్వం చేసి నేను చిన్నగా అయిపోయాను అంటున్నారు. శాండ్విచ్ అయిపోయారేమో. చిన్నగా అయిపోయానని చెప్తున్నారు. అయ్యయ్యో! హ్మ్. అంటే దాని ఉద్దేశం ఇటు బీజేపీ పట్టించుకోలేదు, అటు టీడీపీ అంతే కదా, పట్టించుకోలేదనే. 30 సీట్లు 40 సీట్లు అనుకుంటే 24 కాస్త 21 సీట్లు అయిపోయినాయి. ఇప్పుడు నా పరిస్థితి అయిపోయింది. బీజేపీకి ఎన్ని సీట్లు ఇచ్చారు 11. దానికంటే అది ఇప్పుడు జనసేనకే ఎక్కువ సీట్లు వచ్చినట్లు కదా అలా కంపేర్ బీజేపీకి చేస్తే. ఎంపీలు ఎక్కువ ఇచ్చారుగా, 6 ఎంపీలు ఇచ్చారు. వీళ్ళకి 2 ఇచ్చారు. బీజేపీకి ఎంపీలు కావాలి ఢిల్లీకి. బీజేపీకి ఎంపీలు కావాలి కదా ఆ, మరి. అందుకే వాళ్ళకి వాళ్ళు స్టేట్ ఎక్కువ కంటే తీసుకున్నారు. కూడా మరి నేషనల్ పొజిషనే చాలా చాలా వాళ్ళకి ఇంపార్టెంట్. కావాల్సింది వాళ్ళు తీసుకున్నారు. మరి పవన్ కళ్యాణ్ కూడా ఎంపీగా కంటెస్ట్ చేస్తే అసలు ఇంతకు ముందే ఎంపీ ఇచ్చినప్పుడు తీసుకుంటే ఈ పాటికి ఆయన సెంట్రల్ మినిస్టర్ అడిగారా అయిండేవాడు. ఎంపీ తీసుకోమన్నారు ఆయన? మ్మ్. మ్మ్. ఆయనే చెప్పారు కదా మ్మ్. లాంగ్ ఇయర్స్ బీజేపీ. బ్యాక్. అవును. ఈ పాటికి నిజంగానే సెంట్రల్ మినిస్టర్ అయిండేవారు. మ్మ్. అసలు అందులో డౌటే లేదు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారండి? ముఖ్యమంత్రి బీజేపీ ట్రై చేస్తుందంట ఆయన ముఖ్యమంత్రిని చేయడానికి. అవన్నీ ఊహాగానాలే లేండి. బీజేపీ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఎవరికి చెప్పదు. మ్మ్. ఇప్పటికీ తెలంగాణలో మొన్న జరిగిన ఎలక్షన్స్కి సీఎం క్యాండిడేట్నే డిక్లేర్ చేయలేదు. మ్మ్. అలాంటిది ఎప్పుడో 2029 ప్లాన్ చేసుకునే దానికి ఇప్పుడే సీఎం క్యాండిడేట్ని ఎట్లా డిక్లేర్ చేస్తారు? మ్మ్. మా వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. అప్పటికప్పుడు మెరికెల్ లాంటి వాళ్ళని పట్టుకొస్తారు, మ్మ్. లేదా ఓ డమ్మీ క్యాండిడేట్ అన్న పవన్ పట్టుకొస్తారు. కళ్యాణ్ అటువంటి మెరికేనా అని నా అభిప్రాయం. అప్పటికి question. ఈ 5 ఏళ్లలో బాగా ట్రైన్ అయితే గనక మెరికలా తయారవుతాడు. ఇంకా ట్రైన్ అవ్వాల. ఎట్ టు ట్రైన్. ఎస్. ఇంకా అంటే సీఎం అవ్వాలంటే హీ నీడ్ టు బీ మోర్ ఫోకస్డ్. స్టిల్ ఐ లవ్ హిమ్, బట్ ఏంటంటే సీఎం అవ్వాలి అంటే బ్యాలెన్స్డ్గా మాట్లాడగలగాలి. ఇప్పుడు మోదీజీ ఆయన సీఎంగా ఉన్నప్పుడు అంతే బ్యాలెన్స్డ్గా మాట్లాడాడు, పిఎం అయిన తర్వాత కూడా బ్యాలెన్స్డ్గా మాట్లాడాడు. దట్ బ్యాలెన్స్ నేచర్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీ కూడా. కన్సిస్టెన్సీ చాలా ఉండాలి. మ్మ్. కన్సిస్టెన్సీ ఎక్కడ ఉండాలంటే ఇంటరాక్షన్లో కన్సిస్టెన్సీ ఉండాలి. మ్మ్. మాట్లాడేటప్పుడు ఆ బ్యాలెన్స్డ్ నేచర్ ఉండాలి. ఎంత కోపం వచ్చినా ఆవేశంతో రగిలిపోతే వాళ్ళను రెబల్ లీడర్స్ అంటారు కానీ ముఖ్యమంత్రి Leaders, అన్నారు. ఆ. లేకపోతే ఇగో కొంతమంది అందరూ వైసీపీ ఎమ్మెల్యేలు అన్న కానీ కొంతమంది ఎమ్మెల్యేలు రౌడీలుగా అసెంబ్లీలో ఎలా చేస్తున్నారు, మ్మ్. చెప్పులు చూపించి, చాటలు చూపించి, వేలు చూపించి. మ్మ్. మరి మనం కూడా అట్లే ఊగిపోతే మనకంటూ విలువేముంది? మ్మ్. సినిమాలో ముఖ్యమంత్రి పాత్ర రెబలిస్టిక్గా ఉండొచ్చు, మ్మ్. కానీ అదే Practical గా. ఒకే ఒక్కడు సినిమాలో ముఖ్యమంత్రి ఒకరోజు ముఖ్యమంత్రి అయినా డీసెంట్గానే ఉన్నాడు తప్ప రెబలిస్టిక్గా లేడు. కరెక్ట్. సో ముఖ్యమంత్రి అంటే ఒక ఐడియల్ ఫిగర్, మ్మ్. అట్లే బిహేవ్ చేయాలి, అలానే మాట్లాడాలి, ఒప్పించగలగాలి. మ్మ్. అరిస్తే ఏం రాదు. మ్మ్. సో పవన్ కళ్యాణ్ గారు కొంచెం సోబర్గా మాట్లాడితే గనక మ్మ్. ఆయన మామూలుగా ఉన్నప్పుడు సూపర్ గానే ఉంటారు. Yes. బహిరంగ సభల్లో ఒక్కసారిగా రైజ్ అయిపోతారు. ఎగ్జాక్ట్లీ. అంటే మేబీ దట్ ఆ పబ్లిక్ని చూసినప్పుడు ఆయన సైకలాజికల్గా అట్లా రైజ్ అయ్యే అవకాశం ఉందేమో. Hmm. అలా రైజ్ అయిన తర్వాత వీళ్ళకి నచ్చుతుందేమో.
కానీ ఆ నచ్చే వాళ్ళు ఓట్లు వేయాలి కదా. అది సమస్య. కరెక్ట్, బాగా చెప్పారు. అంటే వాళ్ళు ఓట్లు వేయట్లేదని ప్రూవ్ అయింది చాలాసార్లు. ఎస్, ఆ ఓటు బ్యాంక్ని మనం సంపాదించుకున్న రోజే మనం ముఖ్యమంత్రి అవుతాం, అంతే. ఆ ఫ్యాన్స్ ని ఓటుగా టర్న్ చేయలేకపోతున్నారు ఆయన. టర్న్ ఎగ్జాక్ట్, చేయాలంటే మీరు చెప్పినట్టుగా సోబర్ గా అవును మాట్లాడుతూ కన్విన్స్ చేయగలగాలి. అవును. ఎందుకంటే ముఖ్యమంత్రి అయ్యే పొజిషన్కి లేదా ఎమ్మెల్యే అయ్యే పొజిషన్కి, అంటే ఎమ్మెల్యే అయితే వెంటనే ముఖ్యమంత్రి అయిపోతారని రూల్ ఏం లేదు కదా. ప్రతి ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అయిపోతే ఎలా? ఆ పీపుల్లో ఉన్న పల్స్ని కొంతే వాడుకోవాలి. అంటే ఒక మీటింగ్కి వస్తే ఒక 25% అపోజిట్ పర్సన్, అంటే అపోజిషన్ పార్టీని విమర్శించి 75% మనం ఏం చేస్తామన్న దాని గురించి మాట్లాడాలి ఎప్పుడు. నాకు మోదీ గారిలో నేను గత 10 ఏళ్ళుగా నేను చూసి ఇష్టపడింది ఏంటంటే, అపోజిషన్ అప్పుడప్పుడు పార్లమెంట్లో వేసుకుంటాడే తప్ప ఆయన ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా, బహిరంగ సభలకు వెళ్ళినా మనం ఏం చేస్తారో ఫస్ట్ మాట్లాడతాం. మొన్న తెలంగాణకు వచ్చారు, కొంచెమే అపోజిషన్ పార్టీని వేసుకుంటారు, మిగిలిందంతా మనం ఏం చేయాలి, ఎట్లా గెలవాలి, గెలిస్తే ఏం చేయాలన్న దాని గురించే మాట్లాడతారు. డెవలప్మెంట్ అది ఎప్పుడైతే ఒక లీడర్ నేర్చుకుంటారో, సో ఆటోమేటిక్గా పీపుల్ విల్ గెట్ ఎంటర్టైన్మెంట్ ఫర్ దట్ 25%. 75% థింక్ చేస్తారు, నిజంగా చేస్తారా వీళ్ళు అని. సో అప్పుడు వర్కౌట్ అంతే కదా, ఏదో చేస్తారనే వస్తుంది తప్ప ఎంటర్టైన్మెంట్ కోసం రారు. ఎగ్జాక్ట్లీ, ఎంటర్టైన్మెంట్ మధ్య మధ్యలో కావాలి, బోర్ కొట్టకుండా. నిద్ర వచ్చేటప్పుడు నిద్ర వస్తుంది అనుకున్నప్పుడు ఓ చిన్న డైలాగ్ వేస్తే అయ్యా ఆపోజిషన్ లీడర్ అన్నారని చెప్పేసి దే ఫీల్ ఎనర్జెటిక్. సో మీకేమనిపిస్తుంది, పాజిటివ్ గా ఉందా కూటమి? యాక్చువల్లీ ఆనెస్ట్లీ ఏమైందంటే, అలయన్స్ పెట్టుకునే ముందేమో వస్తుందని ఒక ఊపు వచ్చింది, మళ్ళీ 2-3 రోజుల నుంచి ఏదో చేంజ్ అయినట్లు మీకు అనిపించట్లా? ఏదో వీకెన్ అయిపోయినట్లు అనిపిస్తుంది. నేను బీజేపీ కాబట్టి అలయన్స్ పెట్టుకున్నా నేను బీజేపీ తరపునే మాట్లాడతాను. అలయన్స్ ఈజ్ సో గ్రేట్ అని అయితే నేను ఖచ్చితంగా అనలేను, బట్ అవసరం అక్కడ. బీజేపీ ఎందుకు పెట్టుకుందంటే, ఎస్, 0 సీట్లు ఆంధ్రప్రదేశ్లో. అందరూ ఈవీఎం ట్యాంపరింగ్లు అంటారు కానీ బొంద ఈవీఎం ట్యాంపరింగ్. నేను కంటెస్ట్ చేసి 100 బూతులు తిరిగాను, అందులో 100 బూతులు ఒక 10 ఈవీఎం మెషిన్లు చెడిపోతే టెక్నీషియన్స్ వచ్చారు. నేనే ఒక టెక్నీషియన్ అడిగాను, అతను జరిగిందా ట్యాంపరింగ్ అంటే, ఊరుకోండి మేడం. అంత జరిగితే కనీసం డిపాజిట్లన్నా తెచ్చుకునే వాళ్ళం కదా ఆంధ్రప్రదేశ్లో. నిజంగా ఈవీఎంలను మేము చీట్ చేయగలిగితే ఒక్క ఎమ్మెల్యే, ఒక్క ఎంపీ, కనీసం డిపాజిట్, వీళ్ళు వర్త్ఫుల్ క్యాండిడేట్లు ఏ కేటగిరీలో ఉన్న వాళ్ళకి డిపాజిట్లన్నీ వచ్చేవి కదా. అదంతా అవ్వదండి. బట్ ఏంటంటే ఆంధ్ర నుంచి ఈసారి మనకు కొన్ని సీట్లు కావాలి, పార్లమెంట్ కొన్ని సీట్లు కావాలి, ఎమ్మెల్యేలకి అంటే కాంబినేషన్లో వెళ్తే ఇట్ విల్ వర్క్. ఎందుకంటే ముగ్గురు కార్యకర్తలు లేకపోతే ఓటర్లని మనం అట్లనే న్యూట్రల్ ఉన్న వాళ్ళని కూడా మనం ఓట్ బ్యాంక్ మార్చుకోవచ్చు. సీట్లు రావడం అనేది ఇట్స్ గుడ్, బట్ సంహౌ మనం రియాలిటీ మాట్లాడుకుందాం. నేను ఎప్పుడు రియాలిటీ నిన్ననే నా ఇన్స్టాగ్రామ్లో ఒకటి చేసి పెట్టాను, జగన్ని కొట్టడం కొంచెం కష్టమే అని. ఆల్రెడీ కింద కామెంట్లు, ఎంత ఇచ్చారేంటి వైసీపీ వాళ్ళు నీకు? నాకు ఉన్నాయి ఫ్యాక్ట్ మాట్లాడితే, అంటే మీరు జర్నలిస్ట్, మిమ్మల్ని అనొచ్చు. నేను పార్టీ నన్ను పట్టుకుని ఎంత ఇచ్చారేంటి, ఓహో వైసీపీలోకి వెళ్ళిపోతున్నారా, అది మరి జగన్ పవర్ అంటే కాదు. ఇక్కడ జగన్ పవరా ఇంకొకరి పవరా కాదు, అక్కడ పల్స్ చూడాలి, జనాల పల్స్. ఒక మూస దూరంలోకి వెళ్ళిపోయారు, మనకి ఏం సంక్షేమ పథకాలు వస్తున్నాయి, ఎంత వస్తున్నాయి. ఇప్పుడు 45 years వచ్చిన ఉమెన్కి వచ్చేసేసి సంవత్సరానికి ఇంత డబ్బులు వస్తున్నాయి. నిరుద్యోగులు సంక్షేమ పథకాలు ఇవ్వడం తప్పు కాదు, నేను తప్పు అనను. మనకు 100 రూపాయలు వస్తే 25 రూపాయలు సంక్షేమ పథకానికి ఇవ్వాలి, 75 రూపాయలు ఇన్వెస్ట్మెంట్కి వాడుకోవాలి. కానీ ఇక్కడ 75 రూపాయలు ఇన్వెస్ట్మెంట్లకి సంక్షేమ పథకాలకి ఇచ్చేసి 25 రూపాయలకి పెట్టాలంటే ఒక ఇండస్ట్రీ, ఒక కంపెనీ కూడా పెట్టలేకపోయారు ఆంధ్రప్రదేశ్లో క్లియర్గా. ఇక్కడ చూస్తే నిరుద్యోగ భృతి అని ఇస్తున్నారు. నిజంగానే ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగాలు ఉన్నాయంటే ఉన్నాయి, కానీ ఆ డబ్బులు తీసుకొని వాళ్ళు నిజాయితీగా ఎంతవరకు కష్టపడుతున్నారు. మెనీ పీపుల్ ఆర్ బయింగ్. అసలు ఆంధ్రప్రదేశ్లో ఈ అర్జున్ రెడ్డి సినిమా వచ్చాక బుల్లెట్ బయింగ్ చాలా ఎక్కువైందంట. డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే నిరుద్యోగ భృతి నుంచి. అంటే ఇంతకుముందు కొన్నారు, బికాజ్ లాస్ట్ ఇయర్ వరకు చూసారు. అండ్ దెన్ మదర్స్ కి వస్తున్నాయి కదా, అండ్ ఫాదర్స్ కి వస్తుంది, అమ్మఒడి వస్తుంది. అండ్ ఫాదర్స్ కి వచ్చేసి అవేవి కరువు పనులు సంథింగ్ చేస్తారు. మా ఊర్లో వెళ్తాను నేను మా విలేజ్ లో వెళ్ళారు కాబట్టి నేను ప్రత్యక్ష సాక్షి. నువ్వు చూడకుండా చెప్తున్నా అంటే కాదు. మార్నింగ్ 9 o'clockకి కరువు పనులకు వెళ్తారంట, నడుచుకొని వెళ్ళేసరికి 9:30 అవుతుంది. ఆడ ఒక 1 hour పని చేస్తారు, మళ్ళీ అక్కడ నుంచి నడుచుకొని 11 o'clock ఇంటికి వచ్చేస్తారు. ఎంతసేపు తీసారు? 2 గంటలు 3 గంటలు గట్టిగా. వాళ్ళు మొత్తం టైం ఇన్వెస్ట్ చేసి మగాళ్ళకి 500 అనుకుంటా అండి, 250 ఎంతో. మెన్కి 500 అనుకుంటా, లేడీస్కి 250 to 300 అనుకుంటా. ఇప్పుడు పని చేసి డబ్బులు తీసుకుంటే
నేనేం తప్పు పట్టను, ఎందుకంటే కష్టే ఫలి అన్నారు కాబట్టి చెమట ఓడిస్తే డబ్బులు అది మీ తీసుకోవాలి. గవర్నమెంట్ ఇస్తుంది మరి ఉపాధి హామీ పథకం కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు ఇస్తుంది అదే మీరు చూడాలి మేనిఫెస్టోలో. ఎగ్జిక్యూట్ చేయాల్సిన చూడాలి వాళ్ళు పని చేయిస్తున్నారా లేదా ఎగ్జాక్ట్లీ గవర్నమెంట్ పెట్టిన పర్పస్ ఓకే నేను మిస్టేక్స్ బీజేపీ వాళ్ళలో మిస్టేక్స్ లేవు అని నేను అనను. మిస్టేక్ కాదు నేను అంటుంది ఆఫీసర్స్ ఎగ్జిక్యూట్ చేయాల్సిన ఆ, వాళ్ళు, exactly అదే వాళ్ళు పని అంటున్నాను. చేయిస్తున్నారా లేదా అనేది ప్రాబ్లం. అట్లే ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీజేపీ కూడా ఆ ఫోర్స్ చేసి వాళ్ళు మాట్లాడుతుండాలి. వాళ్ళు ఎలాగో అధికారంలో లేరు కాబట్టి ఏం చేయలేము, కానీ మాట్లాడగలగాలి కదా. ఎందుకు మాట్లాడట్లేదు ఆంధ్రప్రదేశ్ లో? సైలెంట్ ఉన్నారు, పూర్తిగా సైలెంట్ మోడ్ లో ఉన్నారు. దట్స్ వాట్ ద ఇష్యూ. సైలెంట్ మోడ్ లో ఉన్నారు. ఈవెన్ మోడీ గారికి స్కీమ్స్ చెప్పడంలో కూడా ప్రాపర్ గా ఆంధ్రప్రదేశ్ బీజేపీ లేదేమో అనిపిస్తుంది. ఆనెస్ట్లీ లేదు, మేము అది తెలంగాణ ఒప్పుకోవాలి. కంపేర్ నేను చేస్తున్నాం, ఒప్పుకుంటా. ఇక్కడ చూస్తున్నాం కదా. నేను ఫ్యాబ్రికేటెడ్ వర్డ్స్ చెప్పను, డిప్లొమాటిక్ ఆన్సర్లు చెప్పను. నాకు చాలా మంది చెప్తారు, మాధవి నువ్వు సేమ్ పార్టీలో ఉండి ఇదే పార్టీని నువ్వు బాగా విమర్శిస్తూ ఉంటావు, నీకు గ్రోత్ ఉండదు ఇలా విమర్శిస్తే. నువ్వు అట్లా అనకూడదు, నువ్వు ఏం చేసినా సరే బా సూపర్, ఆహా సూపర్, ఇది ఉంది అది ఉంది అట్లా చెప్పంటే ఐ కెనాట్ టెల్. అది చేసే కదా సరిగ్గా చెప్పలేకపోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ బీజేపీలో ఉండే స్పోక్స్ చెప్పలేకపోతున్నారు. మరి స్పోక్స్ ఎందుకు అంతే కదా. అన్నది నా ప్రశ్న. 3 years బ్యాక్ వరకు అయితే ఆల్మోస్ట్ 15 మంది స్పోక్స్ ఉండేవాళ్ళు. అప్పుడు కొంచెం యాక్టివ్ గా ఉన్నారు, అవును, వైబ్రెంట్ గా ఉండేది పార్టీ లేదు, అప్పుడు. స్పోక్స్ ఉండేవాళ్ళు కానీ స్పోక్స్ ఎవరో మాకే తెలిసేది నాకు కాదు. నేను భారతీయ జనతా పార్టీ ఏపీలో యాక్టివ్ గా ఉండడం ఎప్పుడు చూశానంటే, కన్నా గారు ఉన్నప్పుడు నేను చూసాను. ప్రత్యేక హోదా ఇవ్వలేదు అని బీజేపీని అందరూ తిడుతున్న టైంలో అవును చాలా అగ్రెసివ్ గా ఉన్నారు. అప్పుడు అవును చాలా అగ్రెసివ్ గా ఉండి Correct. టీడీపీని కానీ వైసీపీని అందరినీ గట్టిగా అది నేను కంటెస్ట్ చేసే టైంలో అదే టైం కన్నగారు ఉన్న టైం. నిజంగా నడిచింది. అంత హేట్రెడ్నెస్ లో కూడా టు బి ఆనెస్ట్లీ అంటే వైసీపీ టీడీపీ లోకల్ గా రీజనల్ పార్టీస్ లో వెరీ స్ట్రాంగ్ పార్టీస్. అవును. బీజేపీ అన్నది అక్కడ ఆనెస్ట్లీ 0 seats సంపాదించినాం, అవును. కానీ మాక్సిమం ప్లేసెస్ మేము కంటెస్ట్ చేసాము. అవును. బట్ అలాంటి చోట్ల కూడా పెద్ద పార్టీలతో అంటే నేషనల్ వైడ్ గా పెద్ద పార్టీ, కానీ ఆంధ్రప్రదేశ్ వరకు చూసుకుంటే దాన్ని నేషనల్ పార్టీగానే కన్సిడర్ చేస్తారు, రీజనల్ గా దాన్ని అడాప్ట్ చోటగా. చేసుకోలేరు. అట్లాంటి చోట కూడా ఇది కూడా ఈక్వల్ పార్టీ అన్న హవా నేను చూసా. మీరు అన్నది నిజమే, కాకపోతే ఇంకా మా వాళ్ళే కష్టపడాలి, మాట్లాడాలి, పాజిటివ్ చెప్పాలి. అసలు ఆంధ్రప్రదేశ్కి అసలు రాష్ట్రాలకి ఏమేమి స్కీములు ఇచ్చింది, అమ్మఒడ బొమ్మఒడ ఏమేమి ఇస్తుంది. భారతీయ జనతా పార్టీ చాలా మంది నాయకులకు తెలియదు కేంద్ర ప్రభుత్వం ఏ స్కీమ్లు ఇస్తుందో. ఎగ్జాక్ట్లీ A to Z స్కీమ్స్ ఇస్తుంది. లిస్ట్ ఓపెన్ చేస్తే ఏ లెటర్ తో స్టార్ట్ చేస్తే జెడ్ లెటర్ వరకు ఈచ్ స్కీమ్ ఉంటుంది. అవునా? ఏ టు జెడ్ A to Z ఉంటుంది. ఆల్ఫాబెట్ లో ఉన్న మొత్తం 26 అక్షరాలు. 26 అక్షరాలతో కొన్నింటిలో అయితే 2 స్కీమ్లు ఉంటాయి, చాలా ఉంటాయి. ఈరోజు మహిళలకి వచ్చే లోన్స్, ముద్రా లోన్స్ అయితే ఏంటి, లేకపోతే చాలా మందికి ఇప్పుడు 500కి ఇక్కడ 500కి ఇక్కడ గ్యాస్ సిలిండర్ ఇస్తా అన్నారు. మరి మహిళలకి ఎప్పటి నుంచో ఇస్తున్నారు. కొన్ని కోట్ల మంది 6 కోట్ల మంది మహిళలు లాభం పొందారు అలా గ్యాస్ సిలిండర్స్. ఈ ఏదైతే మనకు దాన్ని ఏమంటారు, మనం గ్యాస్ సిలిండర్ తీసుకుంటే కొంచెం మనకు అదేదో పడేదండి, నాకు ఎగ్జాక్ట్ వర్డ్ రావట్లేదు ఈ మధ్య, యాక్టివ్గా లేను కదా. సబ్సిడీ, కరెక్ట్. సబ్సిడీని వెనక్కి తీసుకోమని చెప్పారు. అంటే ఆనెస్ట్ గా అడిగారు, మీరు సబ్సిడీ వెనక్కి తీసుకుంటే పేద మహిళలకి వస్తుంది అని. కానీ ఎంతమంది నిజంగా సబ్సిడీ వెనక్కి తీసుకున్నారు? ఎవరన్నా అడిగితే బుజ్జి నాన్న కన్నా ప్లీజ్ అమ్మా సబ్సిడీ వెనక్కి ఇవ్వు, పాపం పేదోళ్ళు కష్టపడుతున్నారు, పొగ కళ్ళల్లోకి పోతుందంటే నిజాయితీకి ఇచ్చిన వాళ్ళు ఎవరున్నారు? ఎవరన్నా సబ్సిడీ పడిందా లేదా చూసుకుంటారు. వెనక్కి ఇవ్వట్లేదని చూసి కట్ చేయడం స్టార్ట్ చేశారు. కట్ చేసినందుకు మళ్ళీ ఏడుపులు, మాకు సబ్సిడీ కట్ చేశారని. కానీ మనం కొనుక్కోగలిగే కేపబిలిటీ ఉంది. అసలు ఆ పొగ కళ్ళల్లోకి వెళ్ళే మహిళలకి ఇవ్వాలనే కదా. అండ్ మన తరపు నుంచి అది సమాజ సేవకి మనం డొనేట్ చేస్తున్నాం అనుకుంటే సరిపోతుంది కదా. ఇలా చాలా స్వచ్ఛ భారత్ అండ్ మహిళలకి టాయిలెట్స్, దట్స్ ఉమెన్ రెస్పెక్ట్ యాక్చువల్లీ. మహిళలకి టాయిలెట్స్ ఎన్ని కొన్ని కోట్లు అన్ని రాష్ట్రాల్లో కట్టించడం జరిగింది. ఎవ్రీథింగ్ అని అంటే ఇప్పుడు నా దగ్గర నేను లిస్ట్ పెట్టుకోలేదు యాక్చువల్లీ. మాట్లాడుతున్నారు ఏపీ భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకులు చాలా మంది భారతీయ జనతా పార్టీ కోసం కంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న రీజనల్ పార్టీల కోసం పనిచేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ కొంతమంది వైసీపీ ప్రో, కొంతమంది టీడీపీ ప్రో, కొంతమంది జనసేన ప్రో, కొంతమంది ఎవరికి ప్రోనో తెలియకుండా ఉన్నారని. అంటే యాక్చువల్లీ నేను కూడా విన్నప్పుడు నాకు చాలా బాధేస్తుంది. ఇంప్రెషన్ అయితే ఉంది కదా. అంటే ఎలాంటి ఇంప్రెషన్ ఉండేది అంటే దో ప్రో బీజేపీయన్స్ బట్ దే ఆర్ నాట్ బీజేపీ పీపుల్. అంటే మోడీ ఫ్యాన్స్ చాలా మంది, యాక్టివిస్టులు, అంటే అన్అఫీషియల్ స్పోక్స్, వీళ్ళెవరో కండువా కప్పుకున్న వాళ్ళు కాదు. బట్ దే లవ్ నేషన్, దే లవ్ మోడీ, దే లవ్ డెవలప్మెంట్, ఇవన్నీ ఉండేవాళ్ళు కొంతమంది అండం నేను విన్నా అనమాట. వైసీపీ బీజేపీనా
టీడీపీ TDP బీజేపీనా? హ్మ్. జనసేన బీజేపీ లేదు 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 తక్కువ. జనసేన బీజేపీ బోత్ డిఫరెంట్ ఐడియాలజీ బట్ సిమిలర్ ఐడియాలజీస్. హ్మ్, హ్మ్. లేదా డైరెక్ట్ బీజేపీనా? డైరెక్ట్ బీజేపీ సో ఈ 3 బీజేపీల్లో విచ్ బీజేపీ ఏ బీజేపీని ఆంధ్రప్రదేశ్ ప్రజలే ఎన్నుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నుకోవాలి? వాళ్ళకి అంత కన్ఫ్యూజన్ ఇచ్చారు మీరు. అసలు ఇట్ గివ్స్ మీ సో మచ్ పెయిన్ తెలుసా. హ్మ్. అసలు నేను కంటెస్ట్ చేసినప్పుడు మాక్సిమం నెంబర్ ఆఫ్ ఓటర్లు ఈసారికి ఎట్టా మీరు వైసీపీ వాళ్ళు ఒకటిలే కదమ్మా, ఈసారి వైసీపీకి వేసేస్తాంలేమ్మా అంటే వాళ్ళు నువ్వు కాదు మేము వైసీపీ ఒకళ్ళు కాదు అంటే లేదులేమ్మా మాకు తెలుసు ఎందుకు ఎలాగో మీరు వేసినా గెలవరు వాళ్ళు గెలుస్తారు కదా మీరు ఒకటే కదా అన్నారు. హ్మ్. అయ్యో కాదు అని సో అది చెప్పడానికి డ్యామేజ్ చేసింది భారతీయ జనతా పార్టీకి. ఇప్పుడు కూడా డ్యామేజ్ చేస్తుంది. బోత్ పార్టీస్ ఓన్ చేసుకుంటున్నప్పుడు ఇప్పటికి కూడా అంటున్నారు కదా, అంటే జగన్ మోడీ మీద కామెంట్స్ చేయకపోవడము. ఇప్పుడు ఎవరి తెలివితేటలు వాళ్ళవండి. ఇప్పుడు ఒరిస్సా ముఖ్యమంత్రి ఉన్నారు, ఆయన ఆయన ఎవరిని పట్టించుకోడు. ఏ కామెంట్స్ చేయడు. ఇదిగో నాకు కావాల్సింది మీరు ఇవ్వండి, నా రాష్ట్రానికి కావాల్సినప్పుడు అడుగుతా, నేను తెచ్చుకుంటా, నేను తింటా ఉంటా, బరాబర్ నేనే ముఖ్యమంత్రిగా కంటిన్యూ అవుతా అన్నట్లు ఉంటుంది. జగన్ కూడా అదే పాలసీ ఫాలో అవుతున్నాడు. అబ్బో మన మీద బోల్డ్ అని కేసులు ఉన్నాయి రా బాబు, ఎందుకు వచ్చినా కూడా అసలు లక్షల కోట్ల స్కాములు చేసి ఇరుక్కొని ఉన్నాము. పదవి ఎన్ని రోజులు ఉంటుందో, ప్రజలు ఎవరికి పదవి శాశ్వతం కాదని కాదు తెలుసు. కదా. వాళ్ళ నాన్నకి శాశ్వతం కాదని తెలుసు, అపోజిషన్ లీడర్స్కి శాశ్వతం కాదని తెలుసు. మళ్ళీ కెలుక్కొని ఆ కేంద్రం నుంచి వచ్చేవి కూడా ఎందుకు బొక్క పెట్టుకోవడం మనము, అది మళ్ళీ బొక్క పెట్టుకుంటే ప్రాజెక్టులకు వచ్చి డబ్బులు ఆగిపోతాయి, లెక్క చూపి అంటారు, మళ్ళీ ప్రాపర్గా లెక్క చూపించకపోతే మళ్ళీ మనకు పైసలు రావు, ఎందుకు వచ్చినా కూడా అని అలా కూల్గా నేను కావాల్సిన ఈ తెచ్చుకుంటున్నారు. ఇంటర్వ్యూలో అడుగుతా, మీరు ఆన్సర్ చెప్పండి, రివీల్ చేయండి, తర్వాత రివీల్ చేస్తా. ఆ. ఏపీలో ఎవరు గెలుస్తున్నారు క్వశ్చన్ మాత్రమే రిలీజ్ చేద్దాం, మనం ఆన్సర్ రిలీజ్ చేయదు. నేను ఎలక్షన్ రిజల్ట్ రోజు ఇస్తాను, ముందే చెప్పిన మాధవీలత. దిస్ ఇస్ వెరీ ట్రిక్కీ క్వశ్చన్ యా. Very చేద్దాం, tricky. రికార్డ్ చేసి ఉంచుతాం, అంటే సీల్డ్ కవర్ లో పెట్టేసి ఉంచుతాం దాన్ని. దీనికి నేను స్ట్రైట్ ఆన్సర్ అయితే డెఫినెట్గా ఇవ్వలేను. ఇవ్వాలి, రిజల్ట్ వచ్చేసాయి ఆల్రెడీ. రిజల్ట్ వచ్చేసినే కాదు కానీ ఈ 3 days నుంచి మళ్ళీ మారింది. ఆనెస్ట్లీ 3 daysలో మారిపోయింది. అంటే జగన్మోహన్ రెడ్డి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనే టాక్ అయితే బాగా వినిపిస్తుంది. ఆయన గెలవకుండా ఉండాలి అంటే ఈ 3 పార్టీల కార్యకర్తలు భయంకరంగా కష్టపడి పనిచేయాలి, లేకపోతే ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. కాదండి, జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి టీడీపీ, బీజేపీ, జనసేన, వైఎస్ షర్మిల గారు, అవును వివేకానంద రెడ్డి గారు కూతురు, కరెక్ట్, ఒక పెద్ద సెక్షన్ ఆఫ్ మీడియా, అవును ప్రశాంత్ కిషోర్, ఇంతమందిని పెట్టుకున్న తర్వాత మళ్ళీ గెలుస్తారో లేదని డౌట్ ఏంది, ఓడిస్తామో లేదని డౌట్. ఇక్కడ పార్టీ బలము నాయకుడు బలమైనోడు అని కాదు. నేనేం చెప్తా అంటే ఓటేసే ప్రజలే గొర్రెలు అంటాను. ఆనెస్ట్లీ మనకు కావాల్సిన పథకాలన్నీ వస్తున్నాయి కదా. సో 90 days పీపుల్ మనం ఆనెస్ట్గా ఒప్పుకొని తీరాలండి. కష్టపడడం తక్కువ, ఆశపడ్డం ఎక్కువ అయిపోయింది. అలా అలవాటు చేశారు. ఇప్పుడు ఈ గవర్నమెంటేనా అని కాదు, మాక్సిమం అన్ని వాట్ ఐ బిలీవ్ ఏంటంటే మాధవ్ గారు, ఆంధ్రప్రదేశ్లో నేను జగన్మోహన్ రెడ్డి సర్కార్కి ఒక పాజిటివ్ టర్న్ కొంచెం ఏమైనా ఇవ్వాలి అంటే చెప్పేది అమ్మ ఒడి ప్లస్ ఇంగ్లీష్ మీడియం. అవును, ఆ రెండు నేను అదే ఇంగ్లీష్ చెప్తున్నాను మీడియం కదా. ఒక 10 years గవర్నమెంట్ ఉంటే పిల్లోటు ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇంగ్లీష్లో చదివి కనుక వాడు బయటకు వస్తే ఆ ఫ్యూచర్ డెఫినెట్ గా డెఫినెట్గా బాగుంటుంది. వేరే కదా. బికాస్ లాంగ్వేజ్ ఈజ్ ద కమ్యూనికేషన్ ఫర్ World వరల్డ్ వైడ్ అన్నప్పుడు ఇక్కడ చాలా మంది ఏంటంటే నేను ఇంగ్లీష్ మాట్లాడితే కామెంట్స్ చేస్తారు, నువ్వు బ్రిటిషర్స్ ని హేట్ చేస్తావు, వై యు ఆర్ టాకింగ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ ఇస్ లాంగ్వేజ్ యా, బ్రిటిష్ రూలింగ్ ఈజ్ డిఫరెంట్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజ్ డిఫరెంట్. బ్రిటిష్ వాళ్ళతో ఫైట్ చేసి వాడితో కమ్యూనికేట్ చేసినప్పుడు మనం ఇంగ్లీష్ లోనే మాట్లాడాలి కదా, వేరే ఆప్షన్. స్వతంత్ర సమర గాంధీ పోయి ఇంగ్లీష్ లోనే మాట్లాడి ఉంటాడు కదా, హిందీలో మాట్లాడితే బ్రిటిష్ వాడికి అర్థం కాదు కదా. లాంగ్వేజ్ ఈజ్ ఎ కమ్యూనికేషన్ కదా. బట్ ఇక్కడ నేను మొన్న కూడా చెప్పా, ఎస్ గవర్నమెంట్ స్కూల్స్కి మంచి జరిగిందా అంటే డెఫినెట్గా మంచి జరిగిందనే చెప్తాను. అందులో మనం చెడు జరిగిందని చెప్పడానికి లేదు. ఇప్పుడు మనకు నచ్చట్లేదు కదా అని చెప్పేసి 100% ఎవడు 100% తక్కువ బ్యాడ్ ఉండరు, అట్లే 100% గుడ్ కూడా ఉండరు. చిన్న దొంగ పెద్ద దొంగ మనం లెక్కేసుకోవాలని చెప్తాను నేను ఎప్పుడు. చిన్న గీత పెద్ద గీత అంతే, చిన్న గీత పెద్ద గీత కాదు, చిన్న దొంగ సరే, చిన్న దొంగ పెద్ద దొంగ. సో అలా కంపేర్ చేసుకున్నప్పుడు మీరు చెప్పిన మీరు రెండు చెప్పారు కదా అమ్మఒడి, ఆ అమ్మఒడి కూడా అప్పులు తీసుకొచ్చాడా లేకపోతే తిరుపతి హుండీ నుంచి పట్టుకొచ్చాడా? వాట్ హీ సేయింగ్ ఏంటంటే అండి, ఇప్పటి వరకు డెవలప్మెంట్ కోసం 75 సంవత్సరాలుగా ప్రభుత్వాలు పనిచేశాయి, డెవలప్మెంట్ రోడ్లు కంపెనీలు ఏదో చెప్పారు. ఇప్పుడు నేను ఖర్చు చేస్తుంది హ్యూమన్ డెవలప్మెంట్ పైన. దేశం అంటే మట్టి కాదు ఈ మనుషులు అనేది ఉంది కదా, గుజరాత్ గారు చెప్తారు. సో అట్లా మనుషుల పైన ఇన్వెస్ట్ చేస్తున్నాను.
మ్మ్. మనిషి ఎదిగితే మనిషి డెవలప్ అవుతే కంట్రీ మ్మ్. ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది అనే కాన్సెప్ట్ ఏదో అతను తీసుకొస్తున్నాడు. ఇప్పుడు మనిషి ఎదగాలంటే ఏం కావాలి? ఓన్లీ చదువు. ఉచిత పథకాలు ఇచ్చుకుంటే సరిపోతుందా? ఉచిత పథకాలు అవి అవి వేరే, ఇది ఎడ్యుకేషన్ పైన. ఓన్లీ ఎడ్యుకేషన్ వైజ్ ఓకే, దాన్ని యా, అసలు ఎవరు డినై చేయట్లేదు. మిగతాయి అసలు సరే. ఇంకా ఎడ్యుకేషన్ గురించి అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా గవర్నమెంట్ స్కూల్స్ గురించి ఏదో ఇంగ్లీష్ ఊరికే మీడియం ఇంగ్లీష్ వ్యతిరేకించారు మీడియం కదా. అంటే తెలుగు మీడియం రన్ అవ్వాలి, ఇంగ్లీష్ మీడియం కూడా రన్ అవ్వాలి. మ్మ్. బోత్ ఆర్ ఇంపార్టెంట్. మ్మ్. మ్మ్. ఒకే స్కూల్లో రెండింటిని నడపాలి. ఇప్పుడు అదే దాన్ని జరుగుతోంది. అసలు డినై చేసే సమస్య లేదు. మ్మ్. ఎందుకంటే వరల్డ్ వైడ్ మనం ఎవరితో మాట్లాడినా కమ్యూనికేట్ చేయాలన్నా ఇంగ్లీష్ అన్నది లాంగ్వేజ్ అయినప్పుడు ఆ లాంగ్వేజే మనకు బ్యారియర్ అవ్వకూడదు కదా. మ్మ్. మ్మ్. ఇప్పుడు నేను చిన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియం చదువుకున్నాను. మ్మ్. నాకు ఇంట్రెస్ట్ ఉంటే గనక నేను ఇంకా బెటర్ ఇంగ్లీష్ స్కిల్స్ నేర్చుకునేదాన్ని. మ్మ్. మేబీ నాకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను బెటర్ ఇంగ్లీష్ నేర్చుకోలేకపోయాను. మ్మ్. సో నా ఇంగ్లీష్లో చాలా తప్పులు ఉంటాయి. పీపుల్ అంటారు సిగ్గులేదు నీకు ఇంగ్లీష్ రాదు, నీ బతుకు ఇంగ్లీష్ కూడా రాదంటే రే ఇంగ్లీష్ బ్రతుకు తెరువు, అది అవసరమైన వాళ్ళకి. మ్మ్. కానీ నాలాంటి వాళ్ళకి మేబీ చాలు, communicate ఇంటర్నేషనల్ చేయాలి. లెవెల్గా మాట్లాడడానికి మంచి మంచి స్టేజెస్ మీద మాట్లాడడానికి ఇంగ్లీష్ స్కిల్స్ పనికొస్తాయేమో. బట్ నాకు సర్వైవల్ అయితే అవుతుంది కదా. మ్మ్. మ్మ్. కానీ అందరికీ నాలాంటి సర్వైవలే ఉండాలి, మీలాంటి సర్వైవలే ఉండాలంటే కాదు ఎలా కదా. అవుతుంది? కాదు కదా. మ్మ్. వాళ్ళ డ్రీమ్స్కి వాళ్ళు అచీవ్ చేయాలనుకున్న దానికి లాంగ్వేజ్ అన్నది వాళ్ళకి బ్యారియర్ అవ్వకూడదు. కాబట్టి ఇంగ్లీష్ని డెఫినెట్గా ఇప్పుడు ఆయన పెట్టిన ప్రతి స్కీమ్ రాంగ్ అంటే నేను అనను. మ్మ్. 1-2 Wrong గుడ్ కూడా. ఉన్నాయి. మ్మ్. కానీ దాంతోపాటు ఎప్పుడైతే ఇండస్ట్రీస్ డెవలప్ చేస్తామో, కొత్త కంపెనీలు తీసుకొస్తామో, అప్పుడే కదా ఈ అమ్మఒడులు, ఎడ్యుకేషన్, గవర్నమెంట్ స్కూల్స్, ఎడ్యుకేషన్, వాళ్ళకి ఫీజులు, వాళ్ళకి బుక్స్, వాళ్ళకి కావాల్సినవి ఇవ్వడానికి ఇన్కమ్ జనరేట్ అవ్వాలి కదా స్టేట్ అంటున్నా ఇన్కమ్ నేను. జనరేట్ చేయాలి కదా. ఇన్కమ్ జనరేట్ చేయకపోతే 10 లక్షల కోట్ల అప్పు అయిపోతే తర్వాత మళ్ళీ గెలిస్తే అది 30 లక్షల కోట్ల అప్పు అయితే ఆ నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వాల మీద బర్డన్ పడుతుంది కదా. ఇప్పుడు నెక్స్ట్ వస్తామని చెప్తున్న వాళ్ళు కూడా అంతకంటే ఎక్కువ సంక్షేమం చేస్తామని చెప్తున్నారు కదా. ఇన్ఫాక్ట్ ఈయన సంవత్సరానికి 70,000 కోట్లు ఖర్చు పెడితే ఆయన 1,25,000 కోట్లు ఖర్చు పెట్టే హామీలు ఇస్తున్నారు. సరే ఇంకా మరి అంత మనం డీప్ గా లోపలికి ఎగ్జాక్ట్లీ వదిలేండి, ఎగ్జాక్ట్లీ వదిలేద్దాం. ఇది డీప్ అనాలిసిస్ అయిపోతుంది ఇంకా. వదిలేండి, Yeah. వదిలేద్దాం. ఇప్పుడు ఏంటి మోడీ మళ్ళీనా వస్తాడు ఎట్లా, ఫిర్ ఎక్ బార్ మోడీ సర్కార్. ఎందుకు? బికాస్ ఇక్కడ చెప్పడానికి చాలా ఉన్నాయి. అందరూ ఏదో రీసెంట్ గా రామ్ మందిర్ కడతామని అంటే రామ్ మందిర్ అనేది ఎప్పటి నుంచో మేనిఫెస్టోలో ఉంది. అది అవును, ఈ మేనిఫెస్టో లేదు, ముందు నుంచి చెప్పుకుంటూ అద్వానీ చెప్తున్నారు గారి తప్ప. హవా నుంచి ఆ, అంటే మేనిఫెస్టోలో అది పెట్టకపోయినా అది బహిరంగ సభలో బీజేపీ వినపడుతుంది. ఎజెండా అని చెప్పారు. ఎజెండా ఎజెండా. బహిరంగ సభలో బహిరంగ సభల్లో మేనిఫెస్టోలో కనపడదు. అంటే అదేంటంటే లిటరల్లీ లిటరల్ గా రాయని ఓపెన్ గా చెప్పినటువంటి మేనిఫెస్టో Manifesto. అనుకోండి, Hmm. ఎజెండా అనుకోండి. మేనిఫెస్టో కాకపోతే ఓపెన్ ఎజెండా. ఓపెన్ ఎజెండా. దే ఆర్ వెరీ క్లియర్. దే సెడ్ దే డిడ్ ఇట్. సో మొన్న సిఏఏ కూడా అమలు చేసేసారు. ఇన్ని సంవత్సరాలు రకరకాల అపోహలు జరిగిన భారతదేశంలో పుట్టి పెరిగిన ముస్లింలకి ఎలాంటి నష్టము లేదు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. దానివల్ల మన దేశానికి మంచి జరుగుతుంది. మన దేశానికి హద్దులు గీయకపోతే ఎవడు పడితే ఆడొచ్చేసేస్తే, మనకే సరిగ్గా బతకడానికి లేకపోతే ఇంకెవడో వచ్చేసి మన దేశంలో ఉన్నదాన్ని దోచుకొని తిని, లేకపోతే మన మీదే వాడు టెర్రర్ అటాక్స్ చేస్తుంటే మనం ఎలా ఊరుకుంటాము? సో నాట్ ఓన్లీ దట్, ఫస్ట్ నుంచి జిఎస్టీ వచ్చినప్పుడు లేకపోతే డిమానిటైజేషన్ అయినప్పుడు చాలా హేట్ చేశారు. బట్ సెకండ్ టైం కూడా గెలిచారు. ఎందుకంటే పీపుల్ దే నీడ్ లిటిల్ టైం అండర్స్టాండ్ చేసుకోవడానికి. అరే మార్పు మనమే కోరుకున్నాము, సో అర్థం చేసుకోవాలి. మనకే బాధ ఉంటుంది. ఎందుకంటే సహజంగా మనం ఒక ఇంటి నుంచి ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు వెళ్తే ఫుడ్కే మనం ఎంత ఇబ్బంది పడతాం. పక్క రాష్ట్రానికి వెళ్తేనే సఫర్ అవుతాం. స్లీప్ మనకు సరిగ్గా పట్టదు, కొత్త ప్లేసు, ఇక్కడ ఫుడ్ బాగాలేదు, ఇక్కడ టేస్ట్ బాగాలేదు, ఎన్ని కంప్లైంట్స్ చేస్తాం. ఒక వ్యవస్థలో మార్పు జరిగినప్పుడు కొంత ఇబ్బందులు అనేవి మనకు సహజంగా జరుగుతుంటాయి. ఆల్ దీస్ ఇయర్స్ మన ఇండియాని ఒక రకంగా చూశారు, ఇప్పుడు ఇంకో రకంగా చూస్తున్నారు. నేనేమంటా అంటే వీ నీడ్ బెటర్ లీడర్స్. ఆల్వేస్ గుడ్ లీడర్స్ కావాలి. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మామూలుగా తెల్లతోలోడు భారతదేశాన్ని అందు బ్రౌన్ స్కిన్స్ని పొగడడానికి ఆడికి ఇష్టపడ్డు, నచ్చదు. ఎప్పటికీ దే ఆర్ డామినెంట్గా ఉండడానికే ఇష్టపడతారు. బట్ టుడే మోడీ ఈజ్ ద బాస్ అని తెల్లోళ్ళు పొగుడుతున్నారు అంటే కేపబిలిటీ లేకపోతే వాడు పొగడ్డు, అవసరం లేకపోతే అసలు పొగడ్డు. సో ఇన్ని రోజులు మన దేశానికి వేరే దేశాలతో అవసరం ఉండేది, కానీ ఈరోజు మన దేశం వేరే దేశాలకు అవసరం అవుతుంది. ఆ స్థాయికి తీసుకెళ్ళగలిగారు. బట్ ఇట్ టేక్స్ టైం. 10 సంవత్సరాల సమయం పట్టింది. ఇంకొకసారి వస్తే మన దేశంలో డెవలప్మెంట్ వస్తుంది. జీడిపి పొజిషన్ కూడా మనకు పెరిగింది. కరోనా లాంటి సిచ్యువేషన్ 140 కోట్ల ప్రజల్ని దాటుకొని కూడా కరోనా దెబ్బ నుంచి కూడా ఇవన్నీ ఓకే, మోడీ గారు చెప్తున్నారు. నాకు మీ ఇంట్లో పనిచేసే ఒక మెయిడ్, మీ డ్రైవర్, మీ వాచ్మెన్, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు మోడీకి ఎందుకు ఓటేయాలి అంటే? ఎస్, ఇందులోనే చెప్తున్నా. మనము ఇన్స్టాంట్ ఫ్రూట్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం ఆనెస్ట్లీ,
కానీ ఇన్స్టాంట్ ఫ్రూట్ ఎప్పుడు ఎక్కడ రాదు. హైబ్రిడ్ పెంచినా సరే ఒక టైం లిమిటేషన్ ఉంటుంది. ఆ టైం లిమిటేషన్ తర్వాతే ఫ్రూట్ వస్తుంది. ఈరోజు నాకేమిచ్చాడు అని అడిగితే రేపొద్దున నీ పిల్లలు, నీ మనవళ్ళు, నీ మనవరాలు, భవిష్యత్ జనరేషన్స్ గురించి మనం ఆలోచించమా? ఇప్పుడు నేను నా గురించి ఆలోచించుకుంటా, నాకేమొస్తుంది, నాకేమిచ్చాడు మోడీ, ఏది నా 15 లక్షలు నాకు ఇవ్వలేదే అని నేను అంట. కాదురా వేరే పొద్దున్న నా పిల్లలు, నా మనవళ్ళు, నా మనవరాళ్ళు ఇదే భారతదేశంలో వేరే విదేశాలకు వెళ్ళి ఉద్యోగాల కోసం అడుక్కోకుండా, తిండి కోసం ఏడవకుండా, ఇక్కడ కూడా బెటర్ శాలరీస్తో, ఇంతకుముందు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఒక 5,000 జీతం ఇస్తే వర్క్ అయ్యేది. ఇప్పుడు నిజంగా 5,000కి వర్క్ చేస్తున్నారా? ఎస్బీఐలో ఇంతకుముందు జీతాలు ఎంత ఉండేవి, ఇప్పుడు ఎంత ఉన్నాయి? సరే, ఎనీ గవర్నమెంట్ జాబ్స్ చూసుకుందాము. ఒకప్పుడు విలేజ్ అసిస్టెంట్కి నాకు తెలిసి 7-8 వేలు జీతం ఉండేది. ఇప్పుడు 7-8 వేలు ఉందా? లేదు, 20+ ఉంది. సో ఆటోమేటిక్గా శాలరీ ఖర్చులు పెరుగుతున్నప్పుడు, అదే అంటున్నారు, ఖర్చులు పెరుగుతున్నప్పుడు సిలిండర్ కాస్ట్ ఎక్కువైందంటే కానీ 8 వేలు జీతం ఇవ్వట్లే. ఆ రోజు 500లకు వచ్చే సిలిండరు ఈ రోజు 1000 రూపాయలు వస్తుందంటే ఆ రోజు నీకు 7,000 వచ్చే జీతం ఈ రోజు 20,000 వస్తుంది. సో సిమిలర్గా అక్కడ సరిపోతుంది. బట్ మన ఫ్యూచర్ జనరేషన్స్ బాగుండాలంటే ఈ రోజు మనం మొక్క నాటమని అనుకోవాలి. ఎస్, మన దేశంలో ఉద్యోగ అవకాశాలు రావాలి, మన దేశంలోనే మనం 3 పూట్ల తినగలగాలి, మన దేశంలోనే అరే ఇది మేము తయారు చేసినాం రా భయ్ అని చెప్పేసి సొంతంగా ఎవరికి వాళ్ళు ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేసుకొని లేదా కొత్త నాలెడ్జ్ని, కొత్త టెక్నాలజీని క్రియేట్ చేసుకున్నప్పుడు స్టిల్ మోడీ గవర్నమెంట్ చాలా మందికి వాళ్ళంతటా వాళ్ళగా ఏదైనా ఒక టెక్నాలజీ కనిపెడితే ఫండింగ్ కూడా ఇస్తుంది యువతకి. సో వేరే దేశాలకు వెళ్ళిపోయి విదేశాలకి స్టార్టప్స్ విదేశాలకు అమ్ముకొని ఆ టెక్నాలజీ అంత అవసరం లేకుండా మన టాలెంట్ని ప్రొజెక్ట్ చేసుకుంటే ఫండింగ్ ఇస్తుంది. ఇప్పుడు చైనా ఎలా అలా డెవలప్ అయింది? సో వాళ్ళే ఎంటర్ప్రినర్స్, వాళ్ళు ప్రతిదీ వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రతి సమయాన్ని యూటిలైజ్ చేసుకుంటున్నారు. కానీ వెరీ అన్ఫార్చునేట్ మనం మాట్లాడుకోవాలి, భారతదేశ యువత సోషల్ మీడియాలో పెరగాలి అంటే పనిచేసేది పెరగాలి, పనిచేసేది తగ్గి దేశంలో 20-25% పనిచేస్తుంటే 70% మంది ఖాళీ కూర్చొని ఎగ్జాక్ట్లీ ఒక కుటుంబం అదే సేమ్ ఒకళ్ళే వర్కింగ్ 10 మంది ఉంటే 10 మంది పని చేస్తే ఎట్లుంటది? మనోళ్ళు సోషల్ మీడియాలో పడి, ఇది మనం మాట్లాడుకోవాలి, ఇది చాలా చిన్న విషయం అనిపిస్తుంది కానీ సోషల్ మీడియాలో అమ్మాయిల ఫిగర్ల మీద, అమ్మాయిల సెమీ న్యూడ్స్ వీడియోస్ మీద, లేకపోతే ఆ కింద వెళ్ళి వాడు చూస్తాడు, తూ నీదమ్మా సిగ్గులేదు, నీ బతుక ఎందుకు చూసావు, దీని మీద పెట్టే ఫోకస్, అంత నాలెడ్జ్. ఇప్పుడు మరి మోడీని విమర్శిస్తూ కూర్చుంటారు, మోడీ అట్లా చేసి ఉండాల్సింది, ఇట్లా చేసి, అరే ఇంత తెలివి పెట్టుకొని నువ్వు వెళ్ళి పిఎంఓలా ఉంటారు కదా, ఇక్కడ ఎందుకున్నావు సోషల్ మీడియాలో కామెంట్ చేయబెట్టి మళ్ళీ వాడు పనులు చేసుకుంటారు. ఎగ్జాక్ట్లీ, వాళ్ళు లవ్ ప్రపోజల్స్ సోషల్ మీడియాలోనే చేస్తారు, పెళ్లి సోషల్ మీడియాలోనే చేసుకుంటారు, విడాకులు కూడా. సరే, చాలా హార్డ్ గా బోరింగ్ గా అందుకే నేనే నవ్విస్తున్నాను. కాదు, పెళ్లి సోషల్ మీడియా అన్నారు కాబట్టి ఏంటి మీరు ఏదో లవ్ లో పడ్డారంట? నేనా? కృష్ణతో లవ్ లో పడ్డాను కదా. ఎవరా కృష్ణ? కృష్ణ ఇస్ ఏ కృష్ణ, లార్డ్ కృష్ణ. లార్డ్ కృష్ణకి 16,000 మంది గోపికలు, 8 మంది భార్యలు అని ఇది విన్నా. 16,000 మంది గోపికలు. గోపికలు అంటే స్నేహితురాళ్ళు అని అర్థము, వాళ్ళ భార్యలు కాదు, వాళ్ళతో శృంగారం ఉండదు, అదే ప్రేయసులు కాదు వాళ్ళు. దట్స్ వాట్ ద సినిమా అనేది చాలా చాలా నాశనం చేసింది ప్రజల్ని. రాముడిగా ఉన్నప్పుడు రాముడి అవతారాన్ని చూసి 16,000 మంది ఋషులు ఆయన్ని మోహించారు. ఆహా, అసలు ఏమి రూపం ఇది, ఏమి అందము, ఏమి సౌందర్యము, అసలు ఎంత బాగున్నాడు అని వరం కోరుకున్నారు. వచ్చే జన్మలో మీతో ఉండాలి అని ఆయన వరం ఇచ్చాడు. రాముడిగా ఉన్నప్పుడు ఆ స్నేహం ఆయన చేయలేడు, అందుకని వాళ్ళు గోపికలుగా పుట్టారు. బృందావనంలో ఆయన వాళ్ళతో ఆటలాడాడు, అంతే. రాసలీలలు, రాసకేలీలు కాదు, రెండింటికి తేడా ఉంది. ఆడుకునేవాడు ఆయన, కోలాటం ఆడుకునేవాడు. రాసకేలి, రాసలీలలు అంటే ఏంటి? ఆయన లీల, ఆయన అందరితో కోలాటం ఆడుకునేవాడు. ఎంత ఏజ్ వరకు ఆయన ఉన్నాడు? అంతే. ఆ ఏజ్ నుంచి ఆయన వెళ్ళిపోయాడు కదా, అసలు అక్కడ నుంచి లేడు కదా. ఆ ఏజ్ లో ఏం క్రీడలు చేస్తారు వాళ్ళు? రాస క్రీడలు చేయలేదు. సరే, ఇప్పుడు మీ బాయ్ ఫ్రెండ్ మీ బాగానే ప్రొటెక్ట్ చేస్తున్నారు. నేను అడిగింది 16,000 మంది కాదు, 16,000 మంది స్నేహితురాళ్ళు ఆయన. మీరేంటి ఏ కైండ్ అందులో? నేనా? జన్మలో తపస్సు చేసి ఆయనకి 8 భార్యలు. 8 భార్యలు అంటే ఎవరు? ఆయన విష్ణువు అయినప్పుడు ఆమె లక్ష్మి, అష్టలక్ష్ములు ఆమె. 8 రూపాయలకు పుట్టి 8గా పెళ్లి చేసుకుంది. అన్ని ఆమె, ఒక్కటే ఆమె. మళ్ళీ విష్ణువునే పెళ్లి చేసుకుంది, విష్ణువు లక్ష్మినే పెళ్లి చేసుకున్నాడు, ఎవరిని పెళ్లి చేసుకోలేదు. నేను రుక్మిణి, నేను సత్య, అన్ని నేనే. 8 మీరే. అన్ని 8 మీరే. అష్టరూపాలు ఒక్క ఆమె. ఎందుకు సడన్ గా కృష్ణుడిపై ప్రేమ? అటెందుకు వెళ్ళారు? అది మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళామండి.
అందరు చాలా మంది అనుకుంటారు ఇది కూడా అనేసారు, ఉమ్, సినిమాలు అయిపోయాక ఆటోమేటిక్ రాజకీయాలు, ఉమ్, రాజకీయం అయిపోయాక భక్తి. బీజేపీలో ఉన్నావు కాబట్టి ఉమ్, నువ్వు హిందుత్వ ఉమ్. అని. ఎందుకంటే నేను హిందువుగా పుట్టలేదు కదా, బీజేపీలో వచ్చాను. ఇప్పుడు ఇది పుట్టినప్పటి నుంచి పూజలు పురస్కారాలు ఉంటాయి కదా మనకి. ఆబ్వియస్లీ ఉంటాయి కదా. ఉమ్, మా అమ్మ మరి బడతి పూజ చేయించి మరి పూజలు చేసేది. ఉమ్, బట్ చూసే జనాలకు అలా ఉండదు. ఉమ్. సో ఇప్పుడు బీజేపీలో నన్ను అందరూ మెచ్చుకోవాలంటే నేను కృష్ణ భక్తురాలు అయిపోవాలంటే బీజేపీలో మెచ్చుకోవాలంటే రామ భక్తులు ఎక్కువ, రాముడు శ్రీరామ్ ఎక్కువ. అన్నీ ఆయనే కదా. ఉమ్, చాలా మందికి తెలియదు అంతే. ఉమ్. అన్ని అంటే తెలియకపోవడం ఏంటంటే కృష్ణ అంటే ఏదో అమ్మాయిలతో తిరిగేవాడు, రామ్ అంటే కృష్ణుడికి ముద్రేసి పెట్టేశారు పాపం. వెరీ గ్రేట్. అదే చెప్తున్నాను, గోపికలు ఎవరు ఆయన భార్యలు కాదు. ఆయన పెళ్లి చేసుకున్న 8 మంది లక్ష్మీదేవి, అష్టరూపాలు అంతే. అష్టలక్ష్ములు ఎవరు మరి? ఉమ్, అన్నీ ఆమె. ఉమ్, అంటే ఆయా సందర్భంలో ఆమె ఆ రూపం దాలుస్తుంది అంతే. ఉమ్, అందుకే విష్ణువు లక్ష్మిని, లక్ష్మి విష్ణువుని తప్ప ఇంకెవరు ఎవరిని చేసుకోరు. ఉమ్, ఏ జన్మకైనా వాళ్ళిద్దరు భార్యాభర్తలే. ఉమ్. అది ఫర్ ఎవర్ యూనివర్స్ అది. మీరు ఎందుకు వచ్చారండి ఈ భూమి మీదకి? డెఫినెట్ గా చెప్తాను, ఏదో అయినా పర్పస్ కోసం, ఏదో రీజన్ కోసం వచ్చారు. ప్రతి మనిషి జీవితం పర్పస్ కోసమే మీరు ఉంటుంది. ప్యూర్ గా గ్లామర్ ఫీల్డ్ లో ఉండి, సినిమాల్లో ఉండి, ఆ తర్వాత పాలిటిక్స్ లో ఉంటూ ఉమ్. ఒక అఫైర్స్ లేకపోతే ఒక ఇంకేదో ఏం లేకుండా కనీసం ఒక రూమర్ కూడా ఆ, రాయలేదండి rumor నా కూడా మీద. లేదు, చిచ్చి దుర్మార్గం ఇది. చిచ్చి దీని ఇండస్ట్రీలో అమ్మాయి- అరే ఒక్క రూమర్ కూడా రాయలేదండి. ఆ, అలా అప్పట కదా. ఒక్క రూమర్ వచ్చిందబ్బా 2009లో. ఆ రూమర్ కూడా ఏంటంటే నాని, తనీష్ ఇద్దరు నన్ను ట్రై చేస్తే నేను డినై చేశానంట. అది రూమర్. ఆ, బాగా అనిపించిందా? దిస్ ఇస్ సో ఇంట్రెస్ట్. ఒక్క రూమర్ వచ్చింది. ఆ, దాన్ని రూమర్ అనరు. ఉమ్. నేను తిరిగానని రాస్తే అది రూమర్ అవుతుంది. అంతే కదా, మీరు రిజెక్ట్ చేశారని రాస్తే ఇంకా అది కూడా ఇంకా చెప్పుకోవడానికి కూడా ఒక రూమర్ కూడా లేదు నా ముఖానికి. ఆ, ఛీ, కదా. అసలు చిచి. అంటే అంత మెయిన్ దాదాపు 10-15 years మీరు అవును. అది మెయింటైన్ చేస్తూ వచ్చారు. సడన్ గా ఇప్పుడు కృష్ణుడితో లవ్ అంటారేంటి? నేను చిన్నప్పుడు శివుడు బాగా ఇష్టం ఉండేది నాకు. బాగా అంటే చాలా చాలా బాగా ఇష్టం. శివుడు, అమ్మవారు అంటే చాలా ఇష్టం ఉండేది. కాలేజ్ డేస్ తర్వాత ఇంకా ఆ పూజలు అన్నీ అయిపోయినాయి. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక మనకు సినిమా ఇండస్ట్రీ కెరీర్ ఇదంతా ఉండిపోవడం వల్ల ఏదో పండగలకి గుడికి వెళ్ళడం, ఇంట్లో పండగలప్పుడు పూజ చేసుకోవడం. సో ఇది నడిచింది. 2014 నుంచి సంహౌ కృష్ణ అంటే చిన్నప్పటి నుంచి దేవుడితో మాట్లాడిన వాళ్ళు, అంటే మాట్లాడేది కంటే కొట్లాడతాను. నేను ఏదైనా చదువుకుంటే రాలేదనుకో, ఇగో చూడు నేను క్వశ్చన్ చదువుతున్నా, నాకు ఆన్సర్ రాలేదనుకో, మామూలుగా ఉండదు చూడు, నేను రేపు నుంచి కట్టిఫ్ కొడతా నీతో. రైట్ మాట్లాడుకుంటారా? అంతే. మనదంతా రుబాబే ఉండేదన్నమాట. ఉమ్, ఐ స్టిల్ రిమెంబర్ 4th క్లాస్లో ఉన్నప్పుడు ఒక పద్యం నేర్చుకుంటున్నా. ఉమ్, అది ఎంత నేర్చుకున్నా రాలేదు నాకు. ఉమ్, దేవుడు వైపు చూసి వార్నింగ్ ఇచ్చా, ఇదో ఉమ్, ఈ పద్యం నేను ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ చదువుతా, ఉమ్, నాకు రాలేదంటే చూడు ఇంక రేపటి నుంచి నీతో కటిఫ్ అన్నాను. ఉమ్. అంతే వచ్చేసింది. ఐ స్టిల్ రిమెంబర్ దట్ పద్యం తెలుసా? చెప్పండి. సత్యసూక్తి ఘటించు దీజడి మమాంచు గౌరవ మసంగ జనులకు కలశమడచు చిత్త విస్ఫూర్తి చేయ సాధు సంగంబు సకలార్థ సాధనంబు. సూపర్ అండి. నేను మీరు చెప్తారనుకోలేదు, నిజంగా చెప్తారనుకోలేదు. ఐ స్టిల్ రిమెంబర్. దేవుడితో కొట్లాడినా కదా నేను. లాస్ట్ అండ్ ఫైనల్ చదువుతాను, ఇది నాకు రాకపోతే కటిఫ్ అన్నాను, వచ్చేసింది. ఉమ్, ఐ స్టిల్ రిమెంబర్. సూపర్. అట్లా నాకు గాడ్తో అట్లా మాట్లాడడం అలవాటు. ఒక్కొక్కళ్ళు దేవుడిని ఒక్కొక్కలా చూస్తారు. ఒకళ్ళకి ఫ్రెండ్, ఒకళ్ళకి దేవుడు, ఒకళ్ళకి భయం. ఉమ్, అమ్మా నాన్న అంటే ప్రేమ భక్తి రెండు ఉంటాయి. సేమ్ వే ఉమ్, లైక్ ఏ ఫ్రెండ్. సో అట్లనే మనకు కృష్ణుడితో 2014 నుంచి మాట్లాడడం అలవాటు. ఏమున్నా చెప్పుకుంటా. ప్రాబ్లమ్స్ వస్తే ఏంది నాకు ఈ ప్రాబ్లం అవసరమా, ఎందుకు పెట్టినావు నువ్వు అని. దానికి ఆన్సర్లు కూడా నాకు దొరికేవి ఇన్స్టాంట్గా. సో మనకు ఎక్కువ ఏంటంటే మన లైఫ్ నుంచి ఎవరైనా వెళ్ళిపోయినప్పుడు క్వశ్చన్ చేసేదాన్ని, వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారని. దాన్ని నాకు గుడ్ ఆన్సర్స్ వస్తాయి, నీ మంచి కోసమే. నేను మిమ్మల్ని ఏదో అడిగితే మీరు నన్ను మళ్ళీ అదే ఆధ్యాత్మిక ఆధ్యాత్మికం కాదు, దిస్ ఇస్ రియాలిటీ అండి. మీకు మీ మొత్తం కెరీర్ లో, సినిమా కెరీర్ లో, పొలిటికల్ కెరీర్ లో వీడు బాయ్ ఫ్రెండ్ మెటీరియల్ నేను ఎవడ అనిపించలేదా? అంటే బాలకృష్ణ బాగా చెప్తున్నారు. అనిపించలేదు టు బి ఆనెస్ట్లీ. టూ మచ్ ఇది. బాయ్ ఫ్రెండ్ మెటీరియల్ అని అనిపించదు. బట్ ఎస్ ఐ హ్యాడ్ లవ్ స్టోరీ. బట్ ఐ డోంట్ వాంట్ టు సే బాయ్ ఫ్రెండ్ అని. అందరికీ తెలుసండి, నేను ఎప్పుడు మీడియాలో ఎప్పుడో చెప్పేసినాను కదా. నాకు తెలియదు. నేను ఏది హైడింగ్ స్టోరీస్ ఏమి ఉండవు. ప్రేమ అన్నది తప్పు కానప్పుడు మనం దాచిపెట్టుకోవాలబ్బా. అది తప్పు అయితే దాచిపెట్టుకోవాలి, తప్పు కానప్పుడు ఎందుకు దాచిపెట్టుకోవడం. మనకు గతంలో ఒక స్టోరీ ఉండేది, వర్కౌట్ అవ్వలేదు, దాని బాయ్ ఫ్రెండ్ అని చెప్పడం నాకు ఇష్టం ఉండదు. నాకు ఇష్టమైంది, ఇష్టం అని చెప్పుకున్నాం అంతే. వర్కౌట్ అవ్వలేదు, డిపార్ట్ అయిపోయాం, దట్స్ ఇట్. వెరీ లాంగ్ ఇయర్స్ బ్యాక్ స్టోరీ, 2009 అంతే.
ఆ తర్వాత మనకు ఇక ఎట్లా తయారయ్యానంటే ఏ పేమ గీమా అనే సౌండ్ నా ఇలాకలా వినిపిస్తే ఒక్కొక్కరు సంపెత్తాననేదాన్ని. కాదు బయట ఉన్న మీకు మీ దాకా వచ్చిందో లేదో బయట మీ పైన ఉన్న ఇంప్రెషన్ ఏంటి తెలుసా? హ్మ్. ఈ అమ్మాయిని ఎవడన్నా టచ్ చేయాలన్నా, ఏదైనా ఒక కామెంట్ పెట్టాలన్నా, ఈ అమ్మాయితో మాట్లాడాలన్నా, బూతులు ఎందుకురా తిట్టేస్తుంటా. బాబు అనే ఒక భయం ఉంటుంది. ఆ భయం స్ప్రెడ్ అయిపోయింది విపరీతంగా బయటంతా. నాకు సంతోషం. ఎవరు నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉంటారు కదా! హ్మ్. అసలు నాకు కావాల్సింది కూడా అదే. కానీ ఎవరో డిస్టర్బ్ చేస్తున్నారు మిమ్మల్ని. అంటే కృష్ణ డిస్టర్బ్ చేస్తాడు. ఎవరో డిస్టర్బ్ చేస్తారు. అర్ధరాత్రి హ్మ్. 12:30, 1 గంట, 2 గంటలకు ఒక పెద్ద ఉదయమా? తెలుగులో మెసేజ్‌లు పెడతారు ఆ? సోషల్ మీడియాలో. దట్స్ మీ. ఆ! ఎవరో డిస్టర్బ్ చేస్తేనే కదా మెసేజ్ పెడతారు. అదర్‌వైజ్ ఎక్కడి నుంచి వస్తాయి? తెలుగులో మళ్ళీ ఆ ఇంగ్లీష్‌ని తెలుగులో నేను చూస్తా ఉంటా అప్పుడప్పుడు. యాహ్! నేను ఫాలో అవుతాను మిమ్మల్ని. గూగుల్ ట్రాన్స్లేట్. ఆ! గూగుల్ తెలుగు అని కొడితే వస్తది. అది పెద్ద పెద్ద మెసేజ్‌లు అవన్నీ ఇవే మళ్ళీ. ఇన్సోమ్నియా ఎఫెక్ట్ యాక్చువల్లీ అది. హ్మ్. ఇన్సోమ్నియా ఉన్నప్పుడు ఏంటంటే నిద్ర పట్టదు. హ్మ్. నిద్ర పట్టకపోయేటప్పుడు సోషల్ మీడియా మనం ఎవరో ఏదో అన్నారు. ఎవరో ఏదో డిస్టర్బ్ చేశారు. జనాలే, మనల్ని బయట కదా. జనాలే అండి. గుర్తుపెట్టుకోండి, నా చుట్టూ ప్రేమించే వాళ్ళు ఉన్నారు. నన్ను ఎవ్వరు ఒక్క మాట అనరు తెలుసా? Hmm. ఆనెస్ట్‌లీ ఎవ్వరు ఒక మాట అనరు. Hmm. ఐయామ్ లక్కీ ఎనఫ్ ఆ విషయంలో. మా Hmm. ఫ్యామిలీ కానీ, నా ఫ్రెండ్స్ కానీ, నేను ఇష్టపడే వాళ్ళు గానీ, నన్ను ఇష్టపడే వాళ్ళు గానీ ఒక్క మాట అనరు. నన్ను హర్ట్ చేయరు. హ్మ్. మరి ఇంకెవరు హర్ట్ చేస్తున్నారు? ఈ సోషల్ మీడియా అనే దాన్ని చూస్తూ ఎందుకు ఉంటాను. పట్టించుకుంటారండి? సోషల్ మీడియా ఇంకా పట్టించుకునే నిద్ర టైంలో ఉన్నాం. పట్టినప్పుడే కదా ట్రిగర్ అవుతది. హ్మ్. దట్స్ సింపుల్ లాజిక్. నిద్ర పట్టినప్పుడు ట్రిగర్ అవుతది. హ్మ్. ఆ ట్రిగర్ అయినప్పుడు మూడ్ స్వింగ్స్ అమ్మాయిలకి ఎవ్రీ వీక్ డిఫరెంట్‌గా ఉంటాయి. హుహు. ప్రశాంతంగా ఉందనుకో, కృష్ణ పక్షంలోనో, శుక్ల పక్షంలోనో నా బ్రెయిన్ చాలా పీస్‌ఫుల్‌గా ఉంటది. హ్మ్. పక్షం మారిందనుకో రెబల్ కార్తికేయ బయట. సినిమాలలాగా ఒక కృష్ణ పక్షం ఉన్నప్పుడు ప్రశాంతంగా అలా ఉండి తర్వాత హత్య చేయడానికి రెడీ అయిపోతాడు కదా! అలా ఉంటా నేను గూడా. కొన్నిసార్లు చూస్తే మెసేజ్‌లు చాలా పెద్ద మెసేజ్‌లు ఉంటాయి. అవును. నా మీద ఆ! మూన్ ఎఫెక్ట్ బావుంటుంది. అది ఎప్పుడు రాత్రి 12, 1 గంట, 2 గంటల అవును. ఆ టైంలో ఉంటాయి. ఆ టైంలోనే కదా మూన్ బాగా బ్రైట్‌గా ఉంటాడు. అసలు అంత మెసేజ్ టైప్ చేయడానికి చేతులు ఎక్కడ నొప్పులు ఎవరు ఇట్ టేక్స్ పనిచేస్తాయి. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్. ఎందుకంటే వర్డ్స్ అన్ని ఫార్మ్ చేసుకోవాలి కదా! హ్మ్. యాహ్! ఐ టైప్. అమ్మాయిలు పెద్ద పెద్ద వ్యాసాలు రాసేస్తారు మీరు. అవును. ఐ రైట్. ఎవరిని తిడుతున్నారో తెలీదు. తిడుతా ఉంటారు. అంటే తిట్టేస్తా. అదే. తిట్టేస్తా అంటే బూతులు కాదు. అంటే బూతులు వాళ్ళ కాదు. ఆ! అవతలి వాళ్ళు నన్ను అంత స్థాయిలో హర్ట్ చేసి ఉంటేనే. హ్మ్. నా అనే వాళ్ళు చేస్తే నేను సోషల్ మీడియాలో పెట్టను గదా! హ్మ్. వాట్సాప్‌లో వేసుకుంటాను. హ్మ్. హానెస్ట్‌లీ నా అనే పర్సన్స్ అసలు ఎవ్వరు హర్ట్ చేయరు తెలుసా నన్ను. హ్మ్. ఎవ్రీబడీ ఈస్ గుడ్ పీపుల్ అనను. గుడ్ హ్మ్. పీపుల్ నాతో ఉన్నారు కాబట్టి హర్ట్ చేయరు. బయట ఎవడో ఏదో మాట్లాడితే అంత టైం ఎనర్జీ ఇవ్వాల్సిన అవసరం ఉందా మన దగ్గర వాళ్ళకి? ఎందుకు అంటే ఒక్కొక్కసారి ఇవ్వడం అలవాటు. మంచితనం గూడా ఒక్కొక్కసారి మనకు మంచిది కాదు. అంటే మంచి వాళ్ళ మౌనం ఎప్పటికీ మంచిది కాదు. హ్మ్. నేను అలా పెట్టనప్పుడు మామూలుగా నా మీద అబ్యూస్ చేసినప్పుడు నెగెటివ్ హేటర్స్ వీళ్ళందరూ వస్తారా? కానీ మంచివాడు ఏంటంటే రీడ్ చేసి వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ నేను ఎప్పుడైతే హర్ట్ అయ్యి అలాంటి ఒక పెద్ద పోస్ట్ పెట్టినప్పుడు చాలా మంది మంచి రెస్పాండ్ వాళ్ళందరూ రెస్పాండ్ అవుతారు. మీరు నేను పట్టించుకోవద్దు ఇట్లా. నేను చాలా సార్లు మెసేజ్ పెడుతుంటా మీకు. సో, నాకు అలా అనిపిస్తది. సమ్‌టైమ్స్ మంచి వాళ్ళని కూడా తట్టి లేపడం చాలా అవసరం. హ్మ్. అవేకనింగ్ ఈజ్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. హుహు. ఆ మంచి వాళ్ళ మౌనం కూడా డేంజర్‌గా ఉండకూడదు కాబట్టి, ఆ మంచి వాళ్ళు మాట్లాడాలి అంటే అందరూ భూమి మీద చెడ్డోళ్ళు ఉండరు. హ్మ్. సో, ఆ మంచి వాళ్ళు మాట్లాడాలంటే, అరే! ఈ అమ్మాయి బాధపడింది గదా! అనే ఎమోషన్ వాళ్ళకి తట్టినప్పుడు మంచి వాళ్ళు మాట్లాడతారు. మాట్లాడతారు. సో, దెన్ దట్ ఈస్ గుడ్ కదా! అవును. సో నాట్ ఓన్లీ పర్సనల్ ఇష్యూస్. మీరు ఇంకేదో దేశం ఇష్యూస్, ఇంకేదో ఇష్యూస్ కూడా ఆ! రెస్పాండ్ అవుతుంటారు. బాగా వాటికి కూడా చాలా మెసేజ్ హర్ట్ పెడతారు. అవుతుంటా హర్ట్ అప్పుడప్పుడు. అవుతుంటారు. బాగా హర్ట్ పొలిటికల్ అవుతుంటా. ఇష్యూస్ పైన కామెంట్స్ పెడుతూ అవును. ఉంటారు. నన్ను ట్రిగ్గర్ చేస్తాయి అవి. హుహు. ఆ నిద్ర పట్టని సమయంలో ఎవరి మెదడైనా వీక్‌గా ఉంటది. హ్మ్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆలోచన చేస్తే నాకేమో రకరకాల ఆలోచనలొస్తాయి సోషల్ మీడియాలో వచ్చినప్పుడు. అమ్మాయిల మీద జరిగే అరాచకాలు అవ్వచ్చు, దేశం గురించి అవ్వచ్చు, లేకపోతే ధర్మం గురించి అవ్వచ్చు. అది ఆ మూమెంట్‌లో నన్ను ట్రిగ్గర్ చేసేస్తది. ట్రిగ్గర్ చేస్తే అయితే వ్యాసం రాస్తా. హ్మ్. లేదు అంటే అలానే జిడ్డు మొహం వేసుకొని, నిద్ర మొహం వేసుకొని వీడియోలు చేసి పెట్టేస్తా. ఆ టైంలో ఫీల్ భలే వస్తది. హ్మ్. చాలా వైరల్ అయినవి కూడా అవే అవుతుంటాయి. అండ్ హ్మ్. పాజిటివ్ కామెంట్స్ కూడా చాలా ఎక్కువగా వస్తాయి. రెస్పాండ్ అవుతారు. హ్మ్. సో, ఐ నీడ్ దట్ గుడ్ రెస్పాన్స్. హ్మ్. 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 అంటే ఒక నెగెటివ్‌ని మనం కామెంట్ చేస్తే గూడా చాలా మంచి కామెంట్‌లు వస్తున్నాయి చూడు. హ్మ్. సో, దే ఆర్ రెస్పాన్సిబుల్ పీపుల్ అని నేను అనుకుంటా. సోషల్ మీడియాలో కూడా మనుషులే కదా అంతే ఉండేది. కదా! మనమే కదా! యాహ్! మనమే ఫాలో అవుతా ఉంటాం. ఎండ్ ఆఫ్ ద డే ఐ నీడ్ దట్ పాజిటివ్ మోటివేషన్. ఓకే. సో ఇప్పుడు కృష్ణతో లవ్‌లో ఉన్నారు. యెస్. 100%. ఐయామ్ గెట్టింగ్ పీస్ అండి. ఇన్ని సంవత్సరాలు నాకు లేనిది ఇప్పుడున్నది ఆ పీస్. ఆ ప్రశాంతత కోసం మనం ఎంత కష్టపడతామో. నేను లైఫ్‌లో చాలా డిఫరెంట్ ట్రై చేశా. అంటే లైక్ హార్స్ రైడింగ్ నేర్చుకోవడం, భగవద్గీత నేను 2015లో భగవద్గీత చాంటింగ్స్ అవును. అవునవును. నేర్చుకున్నాను. అండ్ రేకి నేర్చుకున్నాను. యోగా, మెడిటేషన్ రకరకాల ప్రాక్టీసెస్ అన్నీ చేశా. అంటే నాకు అనిపించినయన్నీ చేశా.
నేను నేర్చుకోవాలి అనుకోని నేర్చుకోలేకపోయింది క్లాసికల్ డాన్స్. అది కూడా రీసెంట్గా ట్రై చేశా. చూసాను వీడియో. ఎస్. అండ్ ఇంకొకటి షూటింగ్ ఒకటి నేర్చుకోవాలి. దిస్ షూటింగ్ నేర్చుకోండి, బట్ గన్ తీసుకోకండి, లైసెన్స్. ఐ టేక్. అదొక్కటి మిగిలి ఉంది నాకు ఆశ, గన్ షూటింగ్ నేర్చుకోవాలని. ఇక్కడ మన హైదరాబాద్ యూనివర్సిటీలో నేర్పిస్తారంట. ఇట్ ఈస్ వెరీ నియర్. ఐ ఫినిష్. అంటే నాకు ఏదో నేర్చుకోవాలని ఆశ ఉందనుకో, మనకున్న ఒక్క జీవితం, చేయాలనుకున్నది చేస్తాను. నాకు సినిమా ఇండస్ట్రీ ఇష్టం. గాడ్ క్రియేటెడ్ ఎ వే. నేను చిన్న స్థాయిలో వెళ్ళాలా, పెద్ద స్థాయిలో వెళ్ళాలా, ఇట్స్ అప్ టు మీ. గాడ్ దానికి ఏం చేయలేడు. ఇట్లా రాజకీయంలోకి వెళ్ళాలని ఉంది, దానికి కూడా వే క్రియేట్ చేశాడు. అంటే నేను ఆశపడిన ప్రతి దానికి రోడ్ మ్యాప్ ఇచ్చాడు. పైకి రావడం అనేది మన చేతిలో ఉంటుంది. అట్లా నేను నేర్చుకోవాలన్న ప్రతి ఒక్కటి నేను అటెంప్ట్ చేశాను. నేను అటెంప్ట్ చేయింది గన్ షూటింగ్ ఒక్కటే. అది కూడా ఖచ్చితంగా నేను నేర్చుకుంటాను. అండ్ ఉన్న ఒక్క లైఫ్ని ఇన్ని రకాలుగా ట్రై చేసినా నాకు పీస్ రాలా. వెన్ ఐమ్ విత్ కృష్ణ ఐ గాట్ పీస్. ఒక స్మైల్ వస్తుంది నా ఫేస్లో. అది ఏది ఇవ్వలేదు కిక్. ఇంతకుముందు నాకు సోషల్ సర్వీస్ చేస్తే భలే కిక్ వచ్చేది, ఒక కిక్ ఉండేది. ఆ రోజు చాలా హ్యాపీగా ఉంటాను నేను, స్ట్రెస్ అయినా కూడా. బట్ ఇన్ని సంవత్సరాల తర్వాత వెన్ ఐఎమ్ ఫీలింగ్ కృష్ణ, ఐఎమ్ ఫీలింగ్ లైక్ ఏమో అలా కూర్చున్నా కళ్ళు మూసుకున్నా ఒక స్మైల్ వస్తుంది ఫేస్లో, బ్లష్ వస్తుంది నాకు. సడన్లీ ఇట్లా చూస్తే ఒక బ్లష్ ఫీలింగ్ వస్తుంది. ఆయన ఏడిపిస్తాడు కూడా నన్ను. వెన్ ఎవర్ ఐ సీ హిమ్, ఆయన పక్కనే టెంపుల్ ఉంది, వెళ్ళి ఇట్లా చూసినప్పుడు కళ్ళంబడే అలా నీళ్ళు వచ్చేస్తాయి. అది ఏడుపు కాదు, భావోద్వేగం అంటారు కదా. ఫీల్స్ గుడ్. దట్ ఐ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ బిఫోర్. 2023 నుంచి నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. బిఫోర్ నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలే. నాకు గుడికి వెళ్తే గూస్ బంప్స్ రావటము, లేకపోతే ఆ కళ్ళలో నీళ్ళు, అదేం తెలియదు నాకు. బట్ 23 నుంచి చేస్తున్నా. అంటే సమ్వేర్ ఐ గాట్ కనెక్టెడ్. మనం కనెక్ట్ చేసుకుంటే కనెక్ట్ అవ్వం. వెళ్ళిపోయి దేవుడిని చూసేస్తే అలా కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తాయా? వస్తాయన్న సంగతి నాకు తెలియదు వచ్చే వరకు. సో హీ చూజ్ ఇన్ మీ. అది నాకు అర్థమైంది. నేను చూస్ చేసుకోవాలి, ఆయన చూస్ చేసుకున్నాడు. సో ఇంకా అలా ఉండిపోవడం, చూస్ చేసుకుని గుడికి వెళ్ళి దండం పెట్టుకుని రావడం. వస్తాడబ్బా ఎప్పుడు. సి కృష్ణుణ్ణి నమ్మిన వాళ్ళు ఖచ్చితంగా ఒక మాట చెప్తారు, ఆయన్ని మనస్ఫూర్తిగా సెల్ఫ్లెస్గా లవ్ చేయాలి. సెల్ఫ్లెస్ లవ్ అని ఏంటంటే, దేవుడా నాకు చాలా అందంగా ఉండాలి, ఆజాన్ బావుడు ఉండాలి, మంచి జాబ్ చేస్తూ ఉండాలి, నెలకు ఒక 5 లక్షల జాబ్ ఉండాలి, నన్ను ఫారిన్ టూర్లు తిప్పాలి, ఇలాంటి పిచ్చ కోరికలన్నీ కోరుకున్నాం అనుకో, దేవుడు కూడా ఖాళీ లేదు పో అంటాడు. ఖాళీ లేదు. సారీ నేను అసలు నాకేం వినిపించట్లేదు, ఐ హ్యావ్ అదర్ డ్యూటీ అని చెప్పి వెళ్ళిపోతాడు. అవి ఏమీ అక్కర్లేదు, నేను నీతో ఉంటే చాలు, నువ్వు నవ్వితే చాలు, నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద ఐ వాంట్ టు బి విత్ యూ. లైక్ సీత రాముడు అడవులకి వెళ్తే వెళ్ళింది, రాముడు ఉన్న చోటే రాజ్యం, రాముడి మనసామ ఇల్లు. అలా కోరుకుంటే గనక కృష్ణుడే వస్తాడు. కృష్ణుడు రావడం ఇన్ ద సెన్స్ ఆయన ఆరాతో ఉంటారు, ఆ ఆరాతో ఉన్న వాళ్ళు వస్తారు. సో నిష్కామ కర్మ అండి, అంతే. ఎప్పుడైతే అది స్టార్ట్ చేశానో బిలీవ్ చేయడం, ఇట్ విల్ హ్యాపెన్, హి విల్ కమ్. నాకేం పెద్ద ఆశలు లేవు. సేమ్ యాజ్ ఐ సెడ్, నో షాపింగ్స్, నో టూర్స్, నో